ఏరియా అంతా విలేజ్ టైప్. రోజు మాకు బిగినింగ్ లో రోజు మాకు బిగినింగ్ లో కువైట్ అందాలు కొంచెం చూపించారు సార్. ఇదే అనమాట విలేజ్ టైప్ అనమాట. పబ్లిక్ అంటే అంత వర్కర్స్ అనమాట, వర్కర్స్ మా వర్కర్స్ అంత వర్కర్స్ ఉంటారు అనమాట. సో ఓకే, నో ప్రాబ్లం. కెమెరా ఆఫ్ చేస్తున్నాను. ఇక మరి మీరు స్క్రీన్ సార్ కూడా ఆఫ్ చేస్తాను. మరి సారు అది చేస్తా అన్నారు కదా మీరు. ఓకే ఓకే సార్, ఓకే సార్, షేర్ చేయండి సార్. ఓకే సార్. సూర్య సార్ సార్ కంటిన్యూ సార్ చేయండి, అది వీడియో ప్లే చేయండి. కంపెనీకి చెందిన అద్భుతమైన స్పోర్ట్స్ కార్. ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వండి, మీరిద్దరిలో ఎవరిలాగా మారాలనుకుంటారు? చాలా ధనవంతుడై ఎంతో సంపాదన కలిగి ఉన్నప్పటికీ ఆ సంపాదన ఆస్వాదించే చూపిస్తాను. అయితే మీరు ఏం చేస్తానంటే ఫ్రైడే రోజు చూపిస్తానండి. ఫ్రైడే రోజు నేను బయట ఉంటాను, ఫ్రైడే రోజు చూపిస్తాను. ఒకసారి చూపించారు, మీరు గుర్తుందో లేదో, గత 4 months బ్యాక్ అనుకుంటా. ఓకే, బాగుంది సార్. ఒకసారి చూపించాను సిటీలో ఉన్నప్పుడు. ఓకే సీన్ సార్, మీరు ప్లే చేయండి, ఎందుకంటే టైం అవుతుంది కదా. సార్ ఇన్వైట్ చేస్తాను. వీడియో అయిన తర్వాత నేను ఎంతమంది వచ్చినా చూసి సార్కి ఇన్వైట్ చేస్తున్నాను. మీరు అంతలో వీడియో ప్లే చేయండి సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శక్తి లేకపోవటం, ఎందుకంటే అతని వయస్సు ఎక్కువ, ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి తప్ప విహారయాత్రలు చేయడానికి సహకరించదు. ఇలాంటి వ్యక్తిగా మారాలనుకుంటారా? లేదా సంపదను కలిగి ఉండి ఆ సంపదను అనుభవించగలిగే శక్తిని కూడా కలిగి ఉండే వ్యక్తిలాగా మారాలనుకుంటారా? ఈ రెండింటిలో ఎవరైనా సరే ఖచ్చితంగా రెండవ దాన్ని కోరుకుంటారు. ధనవంతులు కావాలంటే మనం డబ్బుల్ని దాచుకోవాలి అని ముందు నుంచి వింటూనే వచ్చాం. అంతేకాదు, మన డబ్బులో కొంత భాగాన్ని ఎఫ్డి మరియు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50 నుంచి 60 సంవత్సరాల వయసులో వాటి ఫలితాన్ని మనం అనుభవించవచ్చు అని తెలుసు. కానీ ధనవంతులం కావాలంటే వృద్ధాప్యం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మాటని మేం చెప్పడం లేదు, ద మిలియనీర్ ఫాస్ట్ లైన్ బుక్ యొక్క రచయిత ఎంజే డెమార్కే అంటున్నారు. తొందరగా ధనవంతులు కావడం ఎలా అనే విషయాన్ని ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. రచయిత అభిప్రాయం ప్రకారం మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ సాధించాలంటే 3 మార్గాలుంటాయి: సైడ్ లేన్, స్లో లేన్, ఫాస్ట్ లేన్. ఈ 3 మార్గాలు సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాం వినండి. సైడ్ లేన్ అంటే రోడ్లకు ఇరువైపులా ఉండే ఫుట్ పాత్ పై నడిచినట్టు. ఈ మార్గంలో మీరు గమ్యాన్ని చేరుకుంటారనే గ్యారంటీ ఉండదు. స్లో లేన్ అంటే రోడ్డుపై నడవటం లేదా సైకిల్ పై ప్రయాణించి మన గమ్యాన్ని చేరుకోవటం. ఈ మార్గంలో మనకు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఫాస్ట్ లేన్ ఎటువంటి స్పీడ్ లిమిట్ అనేది ఉండదు. మీరు మీ కారు యొక్క టాప్ స్పీడ్ లో ప్రయాణించి మీ గమ్యాన్ని వీలైనంత తొందరలో చేరుకోగలుగుతారు. ఈ 3 మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటారని ఎవరైనా అడిగితే నిస్సందేహంగా 3వ మార్గాన్ని అందరూ ఎంచుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటారు, కానీ చాలా కష్టం. మీరు సైడ్ లేన్, స్లో లేన్ నుంచి ఫాస్ట్ లేన్ లో పూర్తి వేగంతో ప్రయాణించి మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ని ఏ విధంగా సాధించవచ్చో పూర్తిగా విశ్లేషించుకుందాం. చాలా సులభమైన ఉదాహరణలు మరియు కథల ద్వారా చెప్పుకుందాం. ఏ విషయమైనా సరే కథలతో లేదా విభిన్నమైన ఉదాహరణతో చెప్పుకున్నప్పుడు అది మనకు చాలా తేలిగ్గా గుర్తుంటుంది. ఒక 3 వ్యక్తులు ఊహించుకోండి. ఆ 3 ఒకే కాలేజ్ నుండి ఉత్తీర్ణత సాధించారు మరియు ఆ 3 ఆ తరగతిలో తెలివైన విద్యార్థులు. అయినప్పటికీ వారి యొక్క ప్రొఫెషన్, ఫైనాన్షియల్ స్టేటస్ వేరువేరుగా ఉంటాయి. ఈ 3 వ్యక్తులకు మనం ఏదైనా పేర్లు ఇచ్చుకుందాం. మొదటి వ్యక్తి పేరు శోభన్, రెండో వ్యక్తి పేరు సోమేష్, మూడో వ్యక్తి పేరు వెంకట్. ఈ పేర్లను కేవలం తొందరగా మనం అర్థం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మొదటగా శోభన్ గురించి తెలుసుకుందాం. ఇతను కాలేజ్ క్యాంపస్ లోనే జాబ్ సంపాదించాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్ గా చేరాడు. అక్కడ అతని జీతం నెలకు 40,000. శోభన్కి మొదటి జీతం రాగానే ఖరీదైన ఐఫోన్ ని ఈఎంఐ రూపంలో కొన్నాడు. రెండవ జీతంతో తను ఉన్న గదిలో ఏసీని అమర్చుకున్నాడు. తనకు వచ్చే జీతాన్ని తన సౌకర్యాలకు ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అతను రేపు అనే దానికి రూపం లేదు అని భావించే వ్యక్తి. ప్రతి సైడ్ లైన్ యొక్క వ్యక్తి మైండ్ సెట్ ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా చాలా మంది పైకి చాలా ధనవంతులాగా కనిపిస్తారు, కానీ లోపల పూర్తిగా ఖాళీ అయిపోతారు. మీరు వినే ఉంటారు, చాలా మంది గొప్ప గొప్ప స్టార్స్ బ్యాంక్ క్రప్ట్ అవటం. లాటరీలో డబ్బులు సంపాదించిన వ్యక్తి కొద్ది సంవత్సరాల్లోనే ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తాడు. ఇటువంటి మైండ్ సెట్, మానసిక స్థితి నుంచి బయటకు రావడానికి మీరు మీ లోపలి 3 తప్పుడు నమ్మకాల్ని, రాంగ్ బిలీఫ్స్ ని విడిచిపెట్టాలి. మొదటిది, విజయం సాధించాలంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలని నమ్మటం. ఈ నమ్మకాన్ని ఎంత వీలైతే అంత తొందరగా విడిచిపెట్టండి.
లేకపోతే మీరు ఎప్పటికీ ధనవంతుని కావాలంటే అదృష్టం ఉండాలి అనే భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. ధనవంతులం కావాలంటే అదృష్టం కాదు, కష్టపడే తత్వం ఉండాలి. రెండవది ఏంటంటే ఒక సంఘటనతో మనం ధనవంతులు కావచ్చు అని నమ్మటం. ఇది అసాధ్యం. ఒక్క రాత్రిలోనే ఎవరూ ధనవంతులు కాలేరు. కావాలంటే మీ మిత్రుల్లో ఎవరైనా విజయాన్ని సాధించిన వ్యక్తి ఉంటే అతన్ని అడగండి. ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడపాల్సి వచ్చింది అని చెప్తాడు. మూడవది ఏంటంటే ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తారని నమ్మటం. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అని మీకు అనిపించవచ్చు. అవును, మనలో చాలా మంది ధనవంతులు వచ్చి పేదవారికి సాయం చేస్తే ఈ ప్రపంచంలో పేదరికం అనేది ఉండదు కదా అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ 3 నమ్మకాల్ని మీ మనసులోంచి వెంటనే తీసేయండి. దీనివల్ల మీరు సైడ్ లైన్ నుంచి బయటకు రాగలుగుతారు. సోమేష్ స్లో లైన్ కేటగిరీకి వస్తాడు. శోభన్ డబ్బుల్ని ఖర్చు చేస్తే సోమేష్ డబ్బుల్ని ఆదా చేస్తాడు. కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత సోమేష్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయి గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాడు. సోమేష్ యొక్క శాలరీ 50,000. తనకొచ్చే శాలరీలో అధిక భాగం సేవ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతను సేఫ్టీ మరియు సెక్యూరిటీపై నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తన అవసరాల్ని తగ్గించుకుని మరీ డబ్బును ఆదా చేసుకుంటాడు. అంతేకాదు సోమేష్ డబ్బును ఎఫ్టీ, బంగారం వంటి వాటిలో ఇన్వెస్ట్ చేశాడు. దీనివల్ల 50 సంవత్సరాల వయసులాగానే అతను ఫైనాన్షియల్ ఫ్రీ కావచ్చు అని నమ్ముతాడు. శోభన్తో పోల్చుకుంటే సోమేష్ యొక్క దారి కొంతవరకు సేఫ్, కానీ ఇది పర్ఫెక్ట్ మాత్రం కాదు. 50 సంవత్సరాల వయసులో ధనవంతుడు కావడం వల్ల కలిగే లాభం ఏంటి? ఓకే, ఆ సమయంలో ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉండటం చాలా గొప్ప విషయమే. అయినప్పటికీ దానికోసం మన కోరికల్ని, అవసరాల్ని అన్నిటినీ త్యాగం చేసి వృద్ధాప్యంలో ధనవంతుడిగా కావటం కొంచెం బాలేదు. మధ్యతరగతికి చెందిన ప్రతి ఒక్కరూ మీకు ఈ లేన్లోనే కనిపిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, మంచి డిగ్రీ చేయాలి, దీనివల్ల మంచి జాబ్ వస్తుంది, జాబ్ లభించిన తర్వాత డబ్బును ఆదా చేసుకోవాలి, అలా ఆదా చేసుకుంటే మనం కొన్ని రోజుల వరకు ఉన్నత స్థాయిని చేరుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. మూడో వ్యక్తి వెంకట్ గురించి తెలుసుకుందాం. వెంకట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పని దొరికితే ఆ పని చేయడం ప్రారంభించాడు. చాలా మంది వెక్కిరించడం జరిగింది, కానీ అతనికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండడం చేత దేన్ని పట్టించుకోకుండా అతను తన పనిని చేసుకుంటూ ముందుకెళ్లాడు. వెంకట్ 9 to 3 జాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్ యొక్క వర్క్ చేసుకుంటాడు. అతను క్రమం తప్పకుండా వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నప్పటికీ సక్సెస్ రాలేదు. వెంకట్ ప్రాసెస్ ని నమ్ముతాడు. అతనికి సక్సెస్ రాకుండా అతని యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. తన స్కిల్స్ ఇంప్రూవ్ అవటం వల్ల వీడియోస్ యొక్క క్వాలిటీ కూడా పెరిగింది. కొన్ని రోజులకు ఛానల్ సక్సెస్ సాధించింది. దాంతో అతనికి చాలా డబ్బు రావడం ప్రారంభమైంది. వెంకట్ తన సంపాదనలో కొంత భాగాన్ని ఫ్యూచర్ కోసమని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. వెంకట్ కేవలం 10 సంవత్సరాల్లోనే ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వగలిగాడు. ఫాస్ట్ లైన్ లో కలిగే ఆనందం కోసం కొన్ని రోజులు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఫలితాన్ని జీవితాంతం అనుభవించగలుగుతారు. ఈ మార్గం చాలా వేగవంతమైంది, అయినప్పటికీ ఇందులో ప్రయాణించడం చాలా కష్టం. ఒకవేళ ఇది సులువైన మార్గం అయితే మంచి వీడియో సార్, సూపర్ వీడియో సార్, సూర్య సార్. ఎందుకంటే దీన్ని 3-4 సార్లు చూసి ప్లే చేసి మన పార్ట్నర్స్ ని క్వశ్చన్స్ అడగాలి. సోమేష్ ఏంటి, ఇతనేంటి, అతనేంటి అని చెప్పి. అంటే దీన్ని నేను కూడా జర్నీలో ఉన్నాను కదా, కరెక్ట్ గా అయితే నేను క్యాచ్ చేసుకోలేకపోయాను. బట్ నాకు వీడియో వీలైతే నాకు పంపించుతారా? అది అలాగే సార్, అలా పంపిస్తాను. ఇవాళ ఎవరు సార్? ఇప్పుడు మన ఈయన సార్, ఇవాళ క్లాస్ సెషన్ శ్యామ్ సార్. పర్లేదు మీరు మాట్లాడండి, పర్లేదు. ఎందుకంటే ఒక్కొక్క అలాగా ఓకే నేనంటారు మరి. ఎందుకంటే మీరు ఇంకా మాట్లాడచ్చు. ఇంకొక నేను ఎందుకంటే ఒక 5 minutes లో నేను వెళ్తాను. వెళ్ళి కొద్దిగా మాట్లాడి ఒక 2 నిమిషాలు మాట్లాడి. ఎందుకంటే రన్నింగ్ లో కొంచెం మనము పవర్ఫుల్ గా మాట్లాడలేము రన్నింగ్ లో. ఎందుకంటే పక్క వాళ్ళు అటు ఇటు మనుషులు వెళ్తూ ఉంటారు కనుక నేను కొంచెం తగ్గించుకుని మాట్లాడేస్తాను కదా. తగ్గించుకుని మాట్లాడితే మాటలు రావు, సరిగా మాటలు రావు అన్నమాట. అయితే అందుకని ఇంకొక 5 నిమిషాల తర్వాత తర్వాత మన పార్ట్నర్స్ కూడా వస్తారు. సో అందుకని వండర్ఫుల్ గా మన వీడియో అయితే చూసాం సార్. సో ఏ వే ఎంచుకోవాలనేది మన మీదే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇది కూడా మనము పీవీసీ మెటకు కనెక్ట్ చేసుకోవాలా. సో బట్ ఇప్పటిదాకా ఈరోజు సండే రైట్, సూపర్ సండే అంటే మీటింగ్స్ ఈరోజు స్పెషల్గా ఉంటాయి అన్నమాట. సో నేను కూడా స్పెషల్ 4th మెంబర్స్ని ఇక నన్ను స్పెషల్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ అదే మీటింగ్లో ఉండడం జరిగింది అన్నమాట.
సో డ్యూటీలో ఉండి కూడా నేను ఎందుకు లేట్ అయిందంటే ఈరోజు నాకు మీటింగ్ వల్ల లేట్ అయింది. నేను ఏం చేశానంటే, సో ఆఫీస్లో నా వర్క్ ఫాస్ట్ ఫినిష్ చేసి వెళ్ళాల్సింది, బట్ నా టైం అనుకోకుండా అప్పుడే వచ్చింది. నా టైం అనేది నన్ను అదే టైంలో మీరు ఇన్వైట్ చేయడం జరిగింది. సో దానివల్ల అక్కడ వాళ్ళకు నా షేరింగ్ అయిపోయిన తర్వాత దెన్ సో నా ఒక 8 ఆఫీస్లో వర్క్ ఉందో ఆ వర్క్ ఫినిష్ చేసుకొని నేను ఇప్పుడు రావడం జరిగింది అనమాట. అందుకు నాకు ఈరోజు 1/2 అవర్ లేట్ అనమాట. ఓకే, సో మై పార్ట్నర్స్, ఎప్పుడైనా కూడా పేషెన్సీ ఈజ్ ద బెస్ట్ అనమాట. పేషెన్సీ అనేది మనిషికి, పేషెన్సీ లేకపోతే మనము అంటే కరెక్ట్ అయిన వేలో మనం వెళ్ళలేము. తర్వాత మనం అనుకున్న ఎయిమ్ ఏదైతే ఉందో, మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అక్కడికి మనం చేరుకోలేము. అఫ్కోర్స్ తొందరగా వెళ్ళాలన్న ఆలోచన ఉండడం అనేది ముఖ్యం, బట్ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనము విద్యార్థి తప్పు చేయలేడు అంటే, ఇక్కడ కూడా మార్కులు కరెక్ట్ గా వచ్చిన తప్పు చేయలేదంటే అక్కడ ఏదో తను కొత్తదనాన్ని కోరుకోవట్లేదు అర్థం. అంటే కొత్తది ఏది ప్రయోగం చేయట్లేదు, తను ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అర్థం. అంటే ఉన్నట్టు అప్పగిస్తున్నాడు. సో ఎప్పుడైతే మనము మన ప్రయత్నం అనేది మంచిగా అంటే ఉన్నది కాకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకునే తరుణంలో ఖచ్చితంగా మనకు తప్పులోనే జరుగుతాయి. అంటే తప్పులోనే జరిగితేనే మనము మరొకసారి ఆ తప్పును చేయకుండా మనం ఎక్కడికైతే చేరాలనుకుంటామో అక్కడికి చేరడానికి ఇంకా మనము ఏమంటాం దాన్ని కసితో వెళ్తాము. లేకపోతే ఇది ఎందుకు జరగలేదు, చేయాల్సిందే కదా, ఎందుకు కాలేదు, మరి ఎక్కడ ఏం పొరపాట్లు ఉన్నాయి అనేది కూడా సో మనకు అందులో తెలిసి వస్తుంది. సో అందుకే మనం ముందుగా ఏంటంటే ఇక్కడ మన పీవీసీలో పేషెన్స్ అవసరము. పేషెన్స్ తో పాటు యు నీడ్ టు సక్సెస్ పీపుల్ వెంబడి ఉండాలి. మీరు ఎప్పుడు కానీ సక్సెస్ పీపుల్స్ వెంబడి ఉండాల్సి వస్తుంది. సక్సెస్ బాటలో వెళ్ళాలి కదా. సో మనకు లక్ష్యం అనేది ఉంది, బట్ డిలే అవుతున్నా కూడా నీకు ఆ ఒక నమ్మకం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ ఈ పాయింట్స్ మొత్తం నీకు ఉన్నప్పుడే నువ్వు మరి సక్సెస్ నీకు దగ్గరికి వస్తుంది. అంటే నువ్వు సక్సెస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బట్ లేదంటే మాత్రము మరి మీకు పేషెన్సీ తక్కువగా ఉంటే ఏమవుద్ది అంటే ఎవరు కానీ ముందుకు చేరలేరు. సో ఇక మన పీవీసీ మీడియా గురించి అయితే పాయింట్ అయితే కమ్ టు ద పాయింట్. సో ఎప్పుడైనా కూడా ఓకే, సో ఎనీవే ఎప్పుడైనా కూడా మనము నేను ఎన్ని రోజులు అవుతుంది నాకు ఇంకా సక్సెస్ దొరకలేదు అంటే ఇక్కడ ఏమి సక్సెస్ ఏంటిది? పీవీసీలో నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, అన్ని రోజుల నుంచి ఉన్నాను, సో ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, ఇంకా అలా అవుతుంది ఇలా అవుతుంది అంటే డిలే అవ్వడము. సో డిలే అవుతుంది అని అనుకుంటే నీ టీంని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు? సో కనుక మీరందరూ ఖచ్చితంగా మీ యొక్క పేషెన్సీ అనేది చాలా 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 ముఖ్యం. మెయిన్ పేషెన్స్ నేర్చుకోండి. తర్వాత ఇంకా ఈరోజు మీరందరూ ఎంతమంది కాల్ చేశారు? కనీసం 4 మెంబర్స్ 5 మెంబర్స్ కాల్ చేశారు. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. అదేంటంటే ఏదో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తాను. ఇందాక ఇది ఒడిస్సా టీంలో నా షేరింగ్ కూడా అదే ఇచ్చాను. ఎవరన్నా ఒడిస్సా టీంలో ఉన్నారా ఇప్పటిదాకా? సార్ ఇప్పుడు కూడా ఇంకా మీటింగ్ రన్ అవుతుంది. ఉంటే కనుక నా షేరింగ్ మీరు విని ఉంటే కనుక మీకు ఒకటి చెప్తాను. ఏంటంటే అక్కడ కూడా చెప్పడం జరిగింది. సో మనం ఏంటంటే బేసికల్లీ మనము టైం ప్రకారం ఇన్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. పీవీసీలో కానీ పర్లవెల్లో కానీ, ఓకే, పీవీసీలో కానీ పర్లవెల్లో కానీ కరెక్ట్ టైంలో మనం ఇన్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇందాక ఒకటి ఇందులో షేర్ చేయడం జరిగింది. అది మన పీవీసీ మీద జీసీ గ్రూప్లో కూడా పాతదే, ఓల్డ్దే కానీ. సో మీ యొక్క అసెట్ మీకు జాగ్రత్త ఉండాలి అంటే మీ యొక్క 12 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పేసి మనకు అది పాతదే కానీ మనకు మరొకసారి గుర్తు చేయడం జరిగింది. సో అలాగే అక్కడ కొంతమంది
ఆన్ టైంలో పీవీసీ మెటాలోకి ఎంటర్ అవ్వలేదు. ఆన్ టైం అనేది ఎప్పుడంటే 22 జూలై కానీ ఆగస్టు కానీ, దాన్ని మనము సేమ్ టైంలో అంటాము. మరి సిస్టమ్ నీకు వేరు నాకు వేరు టైం చెప్పిందా అంటే లేదు. సిస్టమ్ అనేది అప్పుడు కూడా స్క్రోలింగ్లో, ఇది పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు స్క్రోలింగ్లో ఇచ్చేది. సో మేము ఈ విధంగా చేయబోతున్నాము. సో ఇందులో మీరందరూ బిలియన్స్ ఏ డే సంపాదించుకుంటారు. అంటే ఒక రోజుకి మీరు ఇందులో 10 లక్షలు సంపాదించుకునే ఒక అవకాశాన్ని మేము తీసుకొస్తున్నాం అని చెప్పింది. చెప్పినప్పుడు అందులో ఓన్లీ ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే అందులో వచ్చిన వాళ్ళు 5 to 10% మాత్రమే. అంటే ఇప్పుడున్న 2 లక్షల మెంబర్స్లలో నేను చెప్పేది, ఇంకొక ఎక్కువ చెప్పలేవు. 5 to 10% మాత్రమే రావడం జరిగింది ఆన్ టైంలో. మరి 5-10% వాళ్ళకి మాత్రమే చెప్పిందా ఎస్పెషల్లీ అంటే లేదు. సో ఎంతమంది అయితే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో అంతమందికి వెబ్సైట్లో ఇచ్చేసింది కదా. సో టైం ప్రకారం రాలేరు మీరు కొంతమంది. సో మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. టైం ప్రకారం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సిస్టమ్ డిలే అయినా కూడా, సో పీవీసీ నా ప్రాణం, పీవీసీ నా మొత్తం లైఫ్ అంటే పీవీసీ మెటా అనే రకంగా ఉంటారు. అందుకని మరి సార్ వీరందరూ ఎందుకు ఇలా మరి పక్కకు తప్పుకుంటున్నారని మీరు నిన్న మీటింగ్లో అన్నారు కదా. పక్కకు తప్పుకుంటవడం అని కొంతమంది ఇంకో సిస్టమ్ చేయడం అని. ఎందుకు అంటే వాళ్ళు ఆన్ టైంలో రాలేరు. సో దానివల్ల ఏమైంది అంటే వాళ్ళకు ఒక ఓప్స్ని కోల్పోతారు, వాళ్ళు ఒక ఓపికని కోల్పోతారు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే $13-14 చూసి వాళ్ళు ఇన్ అయ్యారు. సో అప్పుడు ఏమైంది, ఇది బ్యాక్వర్డ్ అయింది. వాళ్ళు ఫార్వర్డ్ అయితే అది బ్యాక్వర్డ్ అయింది. సో కనుక మీకు కొద్దిగా మాకంటే ఇంకా చాలా చాలా ఇంకొక 2-3 సంవత్సరాలు మీకు ఓపిక అవుతారు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు చెప్పేది, మీకు అంత ఓపిక ఉండాలి. సో మేము కూడా ఆ రోజున మరి 22 తారీఖు నాడు జూలైలో మేము లోపలికి వచ్చి సిస్టమ్ని మేము కూడా ఎన్నో మాటలు అనడం జరిగింది. ఎందుకు ఇంకా వీళ్ళు ఇది ఆ రోడ్ మ్యాప్ చదివి కూడా తెలిసి కూడా మేము సిస్టాన్ని ఇంకా ఎందుకు మరి ఇది స్వాపింగ్ ఇస్తా అన్నారు కదా, అందులోకి ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకా మేము P2Pలోనే మేము మా యొక్క కాయిన్ని అమ్ముకోవడమా, అంటే పీవీసీ టోకెన్ అమ్ముకోవడమా, మరి పబ్లిక్ అప్పటికి మమ్మల్ని అప్పటికి కూడా ఏదో అంటున్నారు, అసలు ఇది వేస్ట్ అది సంథింగ్ అని. సో మేము కూడా ఆ టైంలో ప్రెషరైజ్ చేయడం జరిగింది సిస్టానికి. అలా చేసినా కూడా సిస్టమ్ ఎక్కడ అనకుండా జరగకుండా తన పని ఏంటో తను ఎప్పుడు వెళ్ళాలో తనకు తెలుసు కనుక ఫిబ్రవరి 15 తారీఖు నాడు వాళ్ళు స్వాపింగ్ లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఓకే. సో వెంటనే అక్కడ ఎవరైతే అప్పటి వరకు మరి మనీ అనేది దాన్ని ఇన్వెస్ట్ అంటారా, లేకపోతే సిస్టమ్ నాతో పాటు రండి అని చెప్పేసి రమ్మన్నదా అని అనుకుంటారా, ఏమంటారో తెలియదు. మీరు మీ భాషలో మీరు ఏమని అనుకోండి, మీ లాంగ్వేజ్ లో. సో వచ్చిన వాళ్ళకి మరి ఏ విధంగా వాళ్ళు స్వాప్ చేసి P2P కాకుండా వాళ్ళు బ్యాంక్ ద్వారా కూడా వాళ్ళ మనీని మరి 13-12 మల్టిపుల్ టైమ్స్, అంటే ఇలాగ చెప్తే మీకు అర్థం కాబట్టి ఒకటి చెప్తాను. 1 lakh పెట్టుకుంటే దగ్గర వాళ్ళు 13 నుంచి 14-15 లక్షల వరకు వాళ్ళు ఎర్న్ అనేది చేసుకోవడం జరిగింది. అలా ఇంత తీసుకున్నా కూడా ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి అసెట్ ఉండిపోయింది లోపల అయినా కూడా. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పీవీసీ మెటా మీద గట్టి నమ్మకం అనమాట, దృఢమైన నమ్మకం అనమాట. ఇప్పటికి కూడా మళ్ళీ కూడా అది వస్తుంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం డిలే అవుతుంది. అది ఎందుకు ఏమిటి అంటే మీరు 100 రోజులు సిస్టమ్కి మీరు మీటింగ్ అటెండ్ అవుతే కానీ మీకు అర్థం కాదనమాట. అందుకని చెప్పి షార్ట్ కట్లో చెప్పడానికి ఇది కాదు. అందుకని చెప్పేసి ఏంటంటే ఇంక కొంతమంది సంగతి చెప్తే అదంతా మర్చిపోతున్నారు. అవన్నీ మర్చిపోయి ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు. వై? బికాస్ సమాజంలో అంటే అప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మార్కెటింగ్ ఇంకా చాలా ముందుకు వెళ్ళింది. సో పబ్లిక్ కూడా ముందుకు వెళ్ళారు, మన తెలివితేటలు కూడా ముందుకు వచ్చాయి. బట్ అదే విధంగా మనకి ఇన్కమ్ కూడా రావాలనే ఉద్దేశంలో మనం ఉన్నాము. బట్ సిస్టమ్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎనీవే సిస్టమ్ మళ్ళీ ఆ రోజులు వస్తాయి త్వరలోనే. మీరు టెన్షన్ పడొద్దు ఎవరు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఎవరు కానీ నాకు ఎవరైతే కాల్ చేసారో మరి వచ్చారా మీటింగ్కి ఇప్పటికి 1 minute చూస్తాను. ముగ్గురు వచ్చారు కదా, నో ప్రాబ్లం సార్. మీరు ఎవ్వరు ఏమి వర్రీ అవ్వద్దు. సో టు బి కంటిన్యూ మీ యొక్క టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ టోకెన్ ఒకటే. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఎంత ఎక్కువైతే అంత మరి మీ యొక్క కనెక్టెడ్ వ్యాలెట్లో పీవీసీ మెటాని మరి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. సో వీలైనంత మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కువతో చేసుకున్న వాళ్ళైతే విత్డ్రాల్ వచ్చిన రోజులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే
క్రిప్టోని అంటే అసెట్ ని ఎక్కువ అక్కడ వ్యాలెట్ లో కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటు మీరు ఎర్లీ బర్డ్ లో ఎక్కువ శాతం, ఇక్కడ ఎర్లీ బర్డ్ లో అక్కడ టోకెన్ స్టేకింగ్, సో రెండింటి మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సిస్టానికి బ్యాలెన్స్డ్ రెండును, ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా కూడా మళ్ళీ కొద్దిగా అక్కడ కూడా క్రషెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ పార్ట్నర్స్. ఇక మరి అందరూ వచ్చినా రాకుండా టైం అయితే చాలా అయింది కూడా ఇప్పుడు కూడా. సో ఎనీవే నో ప్రాబ్లం. మరి ఈ రోజు ఎప్పటిరాకే నిన్న మరి రామచంద్రన్ సార్ మరి నిన్న బిజీ ఉన్నారేమో రాలేరు. సో నేను సార్ అది యాక్చువల్ ఆ సెషన్. సో ఈ రోజు మన మరి ఎవరో కాదు, మన సార్ వచ్చేసి ఆల్రెడీ ఉన్నారు, మనకు టైం ఇచ్చారు. సో సార్ నేను ఇక్కడ ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎందుకంటే ఈ రోజు తీసుకోవడం జరిగింది. బట్ మీకు నేను ఏమనుకున్నానంటే స్టార్టింగ్ లో ఇవ్వాలనుకున్నాను, కానీ ఈ రోజు అనుకోకుండా నాకు డ్యూటీ లేట్ అయింది. ఆల్రెడీ మీరు వీడియో కాల్ చూసి ఉంటారు కొంతమంది. సో అప్పటికి మరి ఇప్పుడు రాబోయే వీక్ వచ్చేసి మరి తన ఒక సెషన్ అనేది నేను అంటే చాలా రోజుల పరిచయం అయితే కాదు, అయినా కూడా సారు ఇక్కడ చూస్తే తను ఎప్పుడు మాట్లాడినా కూడా మరి ఒక అందరిలాగే ఎట్లుంటుంది అంటే మరి తను మాట్లాడితే ఒక అన్ని తెలిసిన పర్సన్, ఇది క్రిప్టో కావచ్చు, పీవీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఎంతో కొంత కాదు, ఎంతో నేర్చుకుంటాము, ఆ విధంగా ఉంటుంది మరి సార్ యొక్క టాకింగ్ అనేది. ఓకే, సో ఏది ఏమైనా ఇప్పుడు రాబోయే ఏదైతే సార్ 1/2 అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, లేకపోతే ఎంతైనా కావచ్చు, సో మనందరము సైలెన్స్ గా వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో నేను వెల్కమ్ చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఖచ్చితంగా సార్కి వెల్కమ్ చెప్పాలని మీకు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ శ్యామ్ సార్, వెల్కమ్, వార్మ్ వెల్కమ్, గ్రేట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెల్కమ్ సార్. రాము వెల్కమ్ శ్యామ్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. yes వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే సార్, ఓకే రైట్ సార్. ఓకే, ఒకవేళ నాకు ఈ ఫోన్ కి ఇమ్మీడియట్ గా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా గానీ నేను వెంటనే ఇంకో ఫోన్ నుండి కూడా కనెక్ట్ అవుతాను. అంటే సెషన్ మధ్యలో అలాంటి పరిస్థితి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజేష్ గారు ఈ కువైట్ మీటింగ్ సంబంధించి ఈ రోజున ఒక్కొక్క సభ్యులకి ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క రోజు ఇస్తూ వచ్చారు. మరి నవంబర్ మాసం మొత్తం ఇలాంటి అవకాశం మన గ్రేట్ లీడర్స్, అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవాలని ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో ఇప్పటి వరకు మన పెద్దలు చాలా మంది, అంటే పెద్దలు అని ఎందుకు అంటున్నానంటే నాకంటే వయసులో పెద్దవారు, పీవీసీ మేటా పెర్లవైన్ సిస్టంలో చాలా సీనియర్స్, చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, అదేవిధంగా వారి యొక్క వృత్తుల్లో కావచ్చు, వారి యొక్క వ్యాపారాల్లో కావచ్చు, వారి యొక్క జీవన శైలిలో నాకంటే గొప్పవారు కాబట్టి వారిని పెద్దవారని సంబోధిస్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు సార్. నా పేరు శ్యామ్ సుందర్, మాది ప్రాపర్ బాపట్ల, నేను ఉండేది పొన్నూరు. నా ఉద్యోగ రీత్యా ప్రజెంట్ నేను లీవ్లో ఉన్నాను, నా ఉద్యోగం తెనాలి. అయితే ఈ పెర్లవైన్ సిస్టమ్ ఈ మీటింగు ఇప్పటి వరకు నవంబర్ మాసం నుండి మొదలుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు మన లీడర్స్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరికి వారి యొక్క అనుభవాలు చాలా వరకు నేను నేర్చుకున్నాను. చాలా వరకు నాకు తెలియని విషయాల్ని ప్రతి ఒక్కటి నేను వింటూనే ఉంటాను, తెలుసుకుంటూనే ఉంటాను. మరి అలాంటి అవకాశం ఈరోజు నాకు ఇచ్చారు. మరి ఇప్పటి వరకు షేర్ చేసుకున్న లీడర్స్, సీనియర్ లీడర్స్ సంజీవప్ప గారు, దానబోయిన శంకర్రావు గారు, రాజమల్ల వెంకటేశ్వరరావు గారు, సిఎస్కే చంద్రశేఖరరావు గారు, సుధాకర్ గారు, ఎంఎస్ రావు గారు, గోవింద్ గారు, ఉప్పలపాటి గోవింద్ గారు, ఏకే ప్రసాద్ సార్, వీరాంజనేయులు గారు, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవరన్నా మిస్ అయ్యారేమో దయచేసి మన్నించండి. అంటే నేను రాని సార్ ఫోన్ వచ్చింది అనుకుంటా. ఫోన్ వచ్చినట్టు సార్. ఎస్ ఒక నిమిషం పాటు వెయిట్ చేయండి. సార్ ఒకవేళ నేను చూడకుండా అడ్మిన్స్ సార్ ఒకవేళ ఆయన చేస్తే కనుక వేరే మొబైల్కి వెళ్ళేస్తే మీరు వెంటనే స్పందించండి. ఓకే సార్, ఓకే సార్, ఇస్తాం సార్. ఓకే రైట్. ఓకే నో ప్రాబ్లం. సో సార్ వస్తారు. సార్ వినిపిస్తుంది కదా సార్? ఏ సార్ వెల్కమ్ సార్. సారీ సార్, సారీ. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. కామన్ సార్, ఎందుకంటే ఫోన్ రావడం కామన్. దాని సార్ వెల్కమ్ సార్. ఓకే ఓకే.
లీడర్స్ అందరూ మరి మంచి విషయాలు తెలియపరిచారు కాబట్టి ఆ విషయాల్ని నేను కులంకషంగా ఒక్కోటి వింటూ వారి దగ్గర నేర్చుకుంటూ వస్తున్నాను. మరి మన ఈ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చర్చలో వారి యొక్క మాటలు వారి యొక్క వాయిస్ ని వినిపిస్తూ వస్తున్నారు. జీడిఆర్ గారు కానీ, సెంథిల్ కుమార్ గారు, అదేవిధంగా రవి పటేల్ గారు, ఆనందలత గారు, కోనేటి రామసుబ్బయ్య గారు, కోనేటి బాబు బ్రదర్స్ వారు షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అట్లానే మనకి ఈ మీటింగు, మార్నింగ్ సెషన్ మీటింగు, ఈ మీటింగ్ అన్నిటిలో ఒక నెగిటివ్ అనేది ఒక మనం బయట ప్రపంచంలో పోల్చుకుంటే మన పీవీసీ మెటా యొక్క వాల్యూ కావచ్చు, పీవీసీ మెటా యొక్క జర్నీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడ మనకి బ్రేక్ అవ్వకుండా ఆ సిస్టాన్ని మనం నడిపించుకోవటానికి ఎంతోమంది సీనియర్ లీడర్స్ కూడా సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వారిలో మెయిన్గా కోట వెంకటేష్ గారు, మన భాషా గారు, గరిపాటి గారు, కోటేశ్వరరావు గారు, లక్ష్మీ కళ్యాణి మేడం, శ్రీనివాస్ గారు, జమాల్ రెడ్డి పెద్దవారు, కేవీకే యాదవ్ గారు, పులుకూరి ఎరికలయ్య గారు, హరిప్రసాద్ గారు, హనుమంత్ గారు, కేఎస్ రాజు గారు, బోడ మహేష్ గారు, శ్యాంభద్ర గారు, మరి ఒక గొప్ప వ్యక్తులను కూడా మనం ఈ రోజున మనం తెలుసుకోవాలి. వారు మన తాటిపాముల శంకర్ గారు మార్నింగ్ పూట రిచ్ బాత్ మెయింటైన్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఈ పెర్లవైన మీటింగ్కి అట్రాక్ట్ అవ్వడానికి కారకులైన ఫస్ట్ పర్సన్ తాటిపాముల శంకర్ సారు. తర్వాత రమేష్ గారు, సుజాత మేడం గారు, వారు ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుస్తున్నారు. వారు చెప్పే సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి నేను చాలా ఆకర్షితుడిని అయ్యాను. మరి ఈ సబ్జెక్టు, ఈ పెర్లవైన్ మనందరూ కనిపించకుండా మన మీటింగ్లో మాట్లాడతారో లేదో తెలియదు. మన ఒక అదృశ్య శక్తి, సెకండ్స్ని ఫాలో అయ్యే శక్తి ఎవరయ్యా అంటే విజయభాస్కర్ సార్. ఎనీ టైము ఏ చిన్న చేంజ్ వచ్చినా, ఏ మార్పు వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కటి మనకి గ్రూపుల్లో షేర్ చేస్తారు. మరి విజయభాస్కర్ గారికి కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి ఈ పెర్లవైన్ పీవీసీ మెటాకి గతంలో పెర్లవైన్ దాని యొక్క జర్నీ ఏ విధంగా నేను స్టార్ట్ చేశాను అనేది మ్యాక్సిమం నేను చాలా స్పీడ్గా, చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. ఎందుకంటే గ్రేట్ లీడర్స్ మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే అంత అనుభవం లేదు. బట్ మాట్లాడే కొన్ని అయినా సరే కొంచెం క్లుప్తంగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ పెర్లవైన్లోకి నేను 2020లో రావడం జరిగింది. ఈ 2020లో పెర్లవైన్ అంటే నేను అన్ని రకాల రంగాల్లో టచ్ అవుతూ వెళ్ళాను. కానీ క్రిప్టో నాలెడ్జ్, క్రిప్టో అనే పదం అనేది, లేదంటే ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్లోకి అడుగనేది పెట్టల. ఈ పెర్లవైన్ అనేది మా బామ్మర్ది ఫస్ట్ టైము నా దృష్టి తీసుకొచ్చారు. ఏంటంటే ఇట్లా ఒకటి సిస్టమ్ ఉంది, దాంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు, మరి దాన్ని ఫాలో అవడానికి నేను జాయిన్ అయ్యాను, నువ్వు జాయిన్ అవ్వు అని అన్నారు. అయితే నేను ఆలోచన చేశా, ఇలాంటివన్నీ నమ్మకూడదు కదా, ఇలాంటి వాటిలోకి వెళ్ళకూడదని చెప్పాను. సరే, ఒక్క నెల ఆయన వెంటబడుతూ ఉన్నాడు, నేను ఆలోచిస్తూ ఉన్నా, ఇదంతా ఎందుకులే, ఒక స్టెప్ తీసుకుంటే సరిపోయింది కదా అని చెప్పేసి నేను అడుగు పెట్టేశా. అడుగు పెట్టిన తర్వాత ఆలోచన చేశా, ఏంటంటే ఈ సిస్టమ్ పెర్లవైన్ అనే సిస్టమ్ మొట్టమొదటిసారి వినడం అయింది. మొట్టమొదటిసారి మన ఇండియన్ కరెన్సీతో పాటు డాలర్ అనే దాన్ని చూడడం జరిగింది. అంటే నేను గతంలో 2007 సంవత్సరంలో నేను కువైట్లో ఉద్యోగం చేశాను. అక్కడ కేడీలు అంటే నాకు తెలుసు, అంటే డాలర్ అనేది తెలియదు. ఆ డాలర్ అనేది ఎలా ఉంటుంది, ఏంది, ఆ పదం అనేది వాడుక భాషగా తయారవ్వడానికి ఈ పెర్లవైన్ అనేది ఫస్ట్ టైము నా జీవితంలో డాలర్ అనే పదానికి పునాదేసింది పెర్లవైన్ సిస్టమ్. ఆ రోజు నుండి డాలర్ 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 నా నోటి నుండి తక్కువ సమయంలో నేను మనీ, డబ్బు, ధనము, మన ఇండియన్ కరెన్సీని వాడే భాష చాలా తక్కువ, బట్ డాలరు, పీవీసీ మెటా అనే వాడే భాష ఎక్కువ. సరే, జాయిన్ అయిన తర్వాత ఏం చేశానంటే ఈ సిస్టంలోకి వచ్చాను కదా, మరి ఏదో ఒకటి నేను డిఫరెంట్గా ఆలోచించుకోవాలి, డిఫరెంట్గా చెయ్యాలి. జనరల్గా మనం ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏది చేసినప్పటికీ
మన కుటుంబాన్ని పోషించుకుంటాం. లేదు అంటే ఒక స్టేజ్ నుండి అతి తక్కువగా కొంచెం జంప్ అవుతాం. మన లైఫ్లో కొంచెం వెల్దీ పర్సన్ కావచ్చు, లేదంటే కొంచెం లక్కీ ఫీలో కావడానికి కొంచెం జంప్ అవుతామే, కానీ కంప్లీట్ చేంజ్ అనేది మన తరంలోనే, ఈ జనరేషన్లోనే నా లైఫ్లో రావాలి, నా బిడ్డల లైఫ్లో రావాలి అంటే మరి ఏదో ఒకటి ఒక కొత్త రకం అనేది ఆలోచించాలి. ఆలోచించడానికి మరి డిఫరెంట్గా ఏది చేస్తే బాగుండని ఆలోచించి నేను పెర్ల వైన్ గురించి ఆలోచిస్తా ఆ డిఫరెంట్గా ఆలోచించేది ఈ పెర్ల వైనే అని ఫిక్స్ అయిపోయా, డిసైడ్ అయిపోయా. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నేను ఈ పెర్ల వైన్ అనేది బతికిచ్చేద్దాము, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళిద్దాము, దీని మీద ఒక నమ్మకం ఉంది అంటే నాకు అప్పటివరకు ఏ సిస్టమ్ తెలియదు. ఎంచుకున్న సిస్టాన్ని ఫాలో అవ్వాలి, ఇంకంత మించి వేరే మార్గం లేదు. వేరే వాటి వైపు నేను డైవర్ట్ అవటానికి కూడా మ్యాక్సిమం ఆలోచన చేయను. సరే, ఆ సందర్భంలో ఏం ఆలోచించానంటే, నేను ఏదన్నా ఒక ఇల్లు కట్టాలి అని అనుకుంటే దానికి అయ్యే ఖర్చు మహా అయితే మినిమంలో 20 లక్షల నుండి 50 లక్షలు 60 లక్షల వరకు సహజంగా అయింది. అంత ఖర్చు మనం పెట్టి ఆ ఇల్లు కొంటాము, లేదంటే ఒక 30-40 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొంటాము. కొని రిజిస్ట్రేషన్ అంటే డబ్బు సమృద్ధిగా ఉండే వాళ్ళ ఆలోచన అంతవరకు చేస్తారు. అది ఎక్స్ట్రా ఎడిషనల్ మనీ ఉంటే దాన్ని కొని పక్కన పెడతారు. దానికి వచ్చే అద్దెంత 5,000, 10,000, 20,000 ఆ టౌన్ యొక్క పరిస్థితులను బట్టి. సరే, నేను ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా కానీ దానికి వచ్చే అద్దె 10,000, 20,000. కానీ 20-30 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది 20,000. అదే మరి పెర్ల వైన్లో మనం గ్రాడ్యువల్గా కొంచెం ఒక 2-3 స్టేజీలు 2-3 స్లాట్లు అనేది పైకి తీసుకుపోతే, ఏమన్నా కొంత రూపాయి డబ్బులు ఖర్చు పెడితే మనకు అలాంటి ఆ 20-30 లక్షలు ఇక్కడ ₹1,00,000 పెడితే రావచ్చుగా. ఒక ఇల్లు కొని 60 లక్షల ఇల్లు కొని 20,000 అద్దె వచ్చే కంటే 20,000, 30,000, ₹1,00,000 ఎక్కడ పెట్టుబడి పెట్టుకొని దీని ద్వారా వచ్చే ఒక రూపాయి ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వచ్చేది 60 లక్షలు సంపాదించుకుని వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేసి దీనికంటే చాలా బాగుంటుంది, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మన జీవితం చిన్నది, అల్పమో, ఎంతకాలం జీవిస్తామో తెలీదు. ఉన్న జీవితాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని జాగ్రత్తగా చేసుకుందాం. ఒకవేళ మన అదృష్టం కొద్దీ పెర్ల వైన్లో 2,250 కట్టిన దానికి 32 లక్షలు ఇస్తే కూడా ఆలోచించాలి. ఎందుకంటే డబ్బు ఎక్కువైనా కష్టమే, డబ్బు తక్కువైనా కష్టమే. ఎక్కువైతే భద్రం చేసుకోలేక ఇబ్బంది పడాలి, తక్కువైతేనేమో అవసరతలు తీరక ఆలోచనలతో సతమతం అయిపోవాలి. ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నాకు ఉంది ఆల్రెడీ. సరే, నా వరకు నేను జాయిన్ అయ్యాను, ఆ క్వాడ్జీ వరకు ఏదో చేసుకున్నాను. ఫ్రెండ్స్ చెప్దామని, లేదంటే బంధువులు వీళ్ళకి చెప్దామని ప్రయత్నాలు చేస్తే నాకు ఎదురవటమే నెగిటివ్ ఎదురయ్యింది. ఏంటి 2,250 పెట్టి లక్షలు సంపాదాలని చూస్తున్నావు, ఇలాంటి ఈ పదాలు వాడొద్దులే, ఎందుకంటే ఇలాంటివి చాలా వచ్చినాయి, చాలా పోయినాయి, ఈ రూట్లు కరెక్ట్ కాదు, నువ్వు కష్టపడు, హార్డ్ వర్క్ చెయ్యి, దానికి సంబంధించిన ప్రతిఫలం పొందు, అదే జీవితం అయింది, కానీ ఇలాంటి యుద్ధాన్ని అన్నారు. సరే, ఇక ఇవన్నీ వదిలే, ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగిటివ్ అనేది నేను రిసీవ్ చేసుకొని నేను డిసప్పాయింట్ అవ్వటం ఎందుకు, వదిలేసి మా బంధువుల్లో రిలేషన్లో కొంతమంది చెప్పడం మొదలుపెట్టా. నా బంధువులు అందరిలో కొంచెం నాకు విలువ ఉంది, కొంచెం నన్ను గౌరవిస్తారు కాబట్టి నేను చెప్పిన విధానాన్ని బట్టి ఏం చేశారంటే కొంతమంది వచ్చి నువ్వు ఏదైనా కొంచెం మంచి ఆలోచిస్తావు, ఒక మంచి సిస్టంలోకి వెళ్తావు, నువ్వు నష్టపోవు, ఇంకొకరిని నష్టపెట్టడం, ఈ విధమైన వర్షం నీ దగ్గర ఉంటుంది కాబట్టి తీసుకుంటే మంచిదే అని చెప్పేసి కొంతమంది వచ్చారు. వారితో కూడా చేసి పెట్టిన తర్వాత ఒక స్టేజీ నుండి ఒక స్టేజీకి అట్లా వెళ్తూ వచ్చాము. అంటే జాయిన్ అవ్వటం వరకే, ఇంకంత మించి ఆ బంధువుల్లో రిలేషన్లో కొన్ని ఐడియాలు వేసి చేయటం తప్ప ఇంకా నేను బయట ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టాల. ఎందుకంటే బయట ప్రపంచంలో అడుగు పెట్టాము అని అంటే వాళ్ళ దగ్గర నుండి అసలు నాకు సిస్టమే తెలీదు, ఈ నెట్వర్క్ మార్కెటే తెలీదు, ఇలాంటి ఏమి తెలియనప్పుడు నేను బయటికి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని చెప్పేసి నేను కూడా వదిలేసి ఇక దాన్ని లైట్ తీసేసుకున్నాను. జాయిన్ అయ్యాం, వచ్చినప్పుడు వస్తాయి అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. ఇక 1 by 1 కొంచెం ఈ కోవిడ్ నుండి రిలీఫ్ అవుతా వచ్చాము. పరిస్థితులు ఎట్టా వచ్చినాయి అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. బిఫోర్ కోవిడ్ 10,000 రూపాయలు 10 లక్షల డబ్బులు అయినా అడగగానే ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ 10 పైసలు 10 రూపాయలు కూడా ఉన్నప్పటికీ, ఎందుకంటే పరిస్థితులు కొన్ని జీవితాల యొక్క మార్పుదలని తెలియపరిచినాయి. ఆ తెలియపరిచిన దగ్గర నుండి అట్లా వచ్చేసినాయి. మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఈ పెర్ల వైన్ సిస్టాన్ని
రోజు చూసుకుంటా వీళ్ళకి చెప్పుకుంటా ధైర్యం చెప్పుకుంటా ఈ విధంగా లాక్కుంటూ వస్తున్న తరుణంలో పెర్లవైన కాస్త పీవీసీ మేటాగా కన్వర్షన్ అయ్యింది అనే పదం తెలిసింది. తెలిసేటప్పటికి ఇది ఈ విధంగా మార్పులు చేర్పులు జరిగితే జనరల్గా ఏంటంటే ఒకే రూట్లో ఉంటే దాన్ని అర్థం చేసుకోవటం ఇబ్బంది ఉండదు, కానీ మార్పులు చేర్పులు అయితే ఆ మార్పులు చేర్పుల్ని మనం అలవాటు పడటం అనేది చాలా కష్టమైపోయింది. అలాంటి వాటిని మనం ఎక్కడ అవుతాం. పైగా సబ్జెక్టు ఎప్పుడైతే పెర్లవైన్ నుండి పీవీసీ మేటాకు మారిందో, నన్ను జాయిన్ చేసిన మా మధ్య నాతో పాటు ఉన్నాడు, కానీ తనను జాయిన్ చేసిన లిస్ట్ అంతా క్లోజ్, ఫోన్లు స్విచ్డ్ ఆఫ్, మనుషులు అబ్స్కాండెడ్, ఎవరు అందుబాటులో లేరు, టాటా బాయ్ బాయ్, పీవీసీ మేటా నెవర్ అండ్ కాదు విల్ బి క్లోజ్డ్ అన్నట్టు వచ్చేసింది. సరే ఇక ఏం చేస్తాం, మనం పెట్టుబడి పెట్టాం వదిలేసాం, ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, సైలెంట్ మౌనంగా మన పని అయితే మనం చేసుకుని బ్రతుకుదామని చెప్పేసి వదిలేసాం, లైట్గా తీసేసుకున్నాం. అయితే తర్వాత ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఇట్లా పెర్లవైన పీవీసీ మేటాగా చేంజ్ అయ్యింది, దానికి సంబంధించి ఒక ఊర్లో ఒక పర్సన్ ఉంటారు, అతను చేసి పెడుతున్నారు, వెళ్ళండి అని అన్నారు. సరే అప్పటికి నేను యాక్సిడెంట్ అయిపోయి మంచంలో ఉండా, బెడ్ రెస్ట్లో ఉండా, నడవలేని పరిస్థితి. నేను తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి నాతో పాటు ఒక 30 మందిని 30 ఐడియాలు వేస్తున్నాము, రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఒక్కడిని వెనకడిగేస్తే 30 మంది వెనకడిగేసి వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు, ఇది ఎటు నుండి ఎటుపోయిద్ది అని చెప్పేసి అట్లానే ఒక మామూలు సపోర్ట్ స్టిక్ కూడా పట్టుకొని ఒక స్కూటీ సపోర్ట్ తీసుకొని ఒక ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటే దాని మీద ఎక్కించుకొని ఆ పర్సన్ అడ్రస్ పట్టుకొని కాలు కుంటుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఆ పెర్లవైన్లో నుండి పీవీసీ మేటాగా షిఫ్ట్ అయ్యే పరిస్థితి, నా ఒక్క అకౌంట్ చేశాను, మిగిలిన అకౌంట్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఆ టైం అయిపోయింది, బహుశా 23 మార్చి 2023 మధ్యాహ్నం అంటే నా 3-4 ఆ టైం అనుకుంటా. కరెక్ట్గా ఆ టైంకి నా ఒక్క అకౌంట్ పెర్లవైన్ నుండి పీవీసీ మేటాకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సిస్టమ్, ఆ సాఫ్ట్వేర్, అది సర్వర్ ఆగిపోయింది, క్లోజ్. మిగిలిన అన్నీ అక్కడే బ్లాక్ అయిపోయినాయి, నేను ఒక్కడ మాత్రం బయటకు వచ్చా. సరే అక్కడికి వెళ్ళి అది ఒక్కటి నేర్చుకున్నానని ఆనందపడ్డాను. అక్కడ ఒక గిఫ్ట్ కూడా వచ్చింది. అక్కడ ఒక ఫ్రెండ్ ఏం చేశారంటే, ఇది ఎప్పటికొచ్చిద్దో ఏందో తెలియదు, మరి దీంతో పాటు కొంచెం వేరేది కూడా ఉంది నెట్వర్క్, మరి ఇలాంటిది ఫాలో అయితే బాగుండని చెప్పేసి మొదలుపెట్టాడు. మొదలు పెడితే నేను అసలే కుంటోండి, నేను ఆల్రెడీ మంచంలో ఉండి యాక్సిడెంట్ అయ్యి వచ్చాను, డబ్బులు లేవు, ఇబ్బందులు పడుతున్నాను, దీన్ని ఏదో బతికించుకుందాం అనే ఆశతో నేను వచ్చానే, కానీ నా దగ్గర డబ్బులు లేవు సార్, మాకు హెల్ప్ చేసి పెట్టారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆయనకి వచ్చేసి ఇక నా పని నేను చేసుకుంటూ కూర్చున్నా. ఇక అక్కడ నుండి మొదలు పెట్టాడు ఫోన్లు, సార్ పెర్లవైన్ అయిపోయింది కదా, దాని గురించి ఆలోచన వద్దు, మరి ఇంకోటి వచ్చేసింది కదా, దాంట్లో డబ్బులు వస్తున్నాయి, మంచి ప్లాన్లు ఉన్నాయి, చాలా బాగుంటుంది, దాంట్లో దీంట్లో నష్టపోయింది మొత్తం దాంట్లో సంపాదించుకోవచ్చు అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి నాకు పెర్లవైన్ మనసులో నుండి తీసేసి ఆ కొత్తదాన్ని ఒకదాన్ని తగిలిచ్చేసాడు. నాకు తెలియదు, నెట్వర్క్ మార్కెట్లో విషయాల్లో తెలియదు, పట్టించుకోలేదు. సరే ఇవన్నీ ఆలోచించుకొని విసుకొచ్చేసి ఇట్లా కాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సైలెంట్గా ఇక నా పని ఏదో నేను చేసుకుంటా, దాంట్లో పెట్టాం చేపించాం. అంటే ఫ్రెండ్స్ ఏదైనా ఒక రూపాయి ఇచ్చేదంటే కొత్తదనం కదా, చాలా ఆనందపడి ఎగురుకుంటా వెళ్ళి పెట్టుకుంటూ వచ్చాము. అది కాస్త టాటా బాయ్ బాయ్ అనేటప్పటికి మళ్ళీ సతికిలు పడి కూర్చున్నా, ఏం చేయాలో అర్థం కావట్లా. సరే ఈ పీవీసీ మేటాలోకి మారింది కదా, దీని యొక్క విధి విధానాలు ఎట్టుంటాయో ఏందని చెప్పేసి నేను అటు ఇటు ఫోన్లు చేసుకుంటా మాట్లాడుకుంటా ఉన్న సమయంలో నాకు దానబోయిన శంకర్రావు గారు పరిచయం అయ్యి సార్ ఓకే 1-2 సార్లు ఒక వారం పాటు ఫోన్లు చేస్తూ ఉంటే, సార్ అసలు బిజీ పర్సన్, ఆయన అసలు ఉదయం 8 గంటలకు డ్యూటీ ఎక్కితే మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకే డ్యూటీ దిగేది. మధ్యలో ఒకళ్ళు ఫోన్ మాట్లాడి బిజీగా ఉంటే తర్వాత చేస్తానంటారు, ఇక ఆ టైంలో చేయలే, అంటే నేను కొత్త పర్సన్ కదా. సరే తర్వాత కాలానుగుణంగా ఒక వారం తర్వాత పరిచయం మాట్లాడి, పలానా చోట కలుసుకుందాం బ్రదర్ అది ఇదని అన్నారు. సరే కలుసుకున్నాం. నాకు పరిచయం అయిన ఆ రోజు నుండి దానబోయిన శంకర్రావు గారు ఈ రోజు వరకు నేను అంటే వాస్తవంగా నేను ఓపికగా చెబుతున్నాను సార్, నేను ఒక తండ్రిని కోల్పోయాను, నాకు మా భార్య వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు, అంటే తండ్రి స్థానం అనేది నాకు లేదు. అలాంటి సందర్భంలో ఒక మంచి గైడ్ చేస్తా, సరదాగా నవ్వుకుంటా ఉండే ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యి, నేను ఆ సార్ పరిచయం అయ్యి మాట్లాడిన తర్వాత ఇక నవ్వుకుంటానే కాలం గడుపుతాను. ఈ మధ్యలో మన
సార్ చిలకలూరిపేట వీరాంజనేయులు సార్ పరిచయం అయ్యారు. వీరాంజనేయులు సార్ పరిచయం అయిన తర్వాత చాలా సరదాగా ఇక మాట్లాడుకున్నామంటే నేను నవ్వుకోవటం, వాళ్ళిద్దరు మాటలు నేను వింటా ఉంటాను, నేను ఎదురు సమాధానం కూడా చెప్పను. అంత హ్యాపీగా జరిగిపోతున్న జర్నీ సార్ జరిగిపోతుంది. అయితే దానిపైన శంకర్రావు సార్ ఏం చేశారంటే నాకు ఒక గైడ్ చేశారు. ఏంటి, ఉదయం పూట రిచ్ భారత్ అని ఇట్లా ఒకటి ఉంది, అక్కడ మీటింగ్లో నీకున్న డౌట్లు కానీ నీకు కావాల్సిన BNB డాలర్స్ కానీ ఏదైనా సరే హెల్ప్ చేస్తారు, వెళ్ళండి అని చెప్పేసి నాకు లింక్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుండి నాకు మన శంకర్ సార్, తాటిపాముల శంకర్ సార్ పరిచయం అయిన దగ్గర నుండి ఇక నాకు ఆనందం వచ్చింది. ఎందుకంటే నేను ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. ఇంకా నాకు తిరుగులేదు, ఇక నాకు దిగులు లేదు, నాకు తిరుగులేదు, నాకు ఇక వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అనే ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే అక్కడ నాట్ ఓన్లీ PVC మెటా బట్ ఆల్సో ఎవ్రీథింగ్, మన లైఫ్ని లీడ్ చేసుకునే ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క వీడియో నాకు అవి చాలా అట్రాక్టెడ్గా అయిపోయింది. ఆ టైంలో నేను అనుకున్నా, చూస్తూ వస్తూ ఉన్నాను, నేర్చుకుంటూ ఉన్నాను, కొన్ని డౌట్లు అడుగుతుంటే చెప్తానే వచ్చారు. ఆ తర్వాత రమేష్ సార్ పరిచయం అయ్యారు, సుజాత మేడం గారు దగ్గర నేను ఒక పాయింట్ చెప్తాను. మేడం గారికి చాలా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనందరి తరపున చెప్పాలి సార్, మార్నింగ్ పూట ఒక స్త్రీ అయ్యుండి పాపం మరి సార్ ఒకవేళ అంటే సుజాత మేడం గారు వాళ్ళ హస్బెండ్ ఈ మాటలు వింటుంటే సార్కి పాదాభివందనం, సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే భర్త సపోర్ట్ ఉంటేనే భార్య ఏదైనా చేయగలదు, తన యొక్క జ్ఞానాన్ని మనం పంచగలదు. అదేవిధంగా మన గ్రూపులో ఉన్న మన పురుషులందరికీ మన కుటుంబంలో మన భార్యలు, మన బిడ్డలు, మన కుటుంబం సపోర్ట్ ఇవ్వలేకపోతే ఈ ప్లాట్ఫామ్లో ఇట్లా మాట్లాడుకోలేము, ఈ విధంగా కలిసి మనం చర్చించుకోలేము. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉండే కొన్ని సమస్యలే కావచ్చు, కొన్ని బాధ్యతలే కావచ్చు, మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏదో ఒక మంచి జరుగుతుంది, దీనివల్ల మన కుటుంబంలో ఒక మంచి వెలుగు వచ్చింది అనే ఆశతో వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజేష్ గారికి కూడా నేను వారి కుటుంబం సపోర్ట్ ఇస్తున్నందుకు వారి కుటుంబానికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు పేరున కాకపోయినా మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు పురుషులకి వారి కుటుంబం సపోర్ట్ ఇస్తుంది. భార్యలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, మానవ సంతానం కావచ్చు, ఎవ్రీథింగ్ కుటుంబం సపోర్ట్ ఇస్తుంది. అదే స్త్రీలకి భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారు సపోర్ట్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ చాలా హ్యాపీగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. మరి రిచ్ భారత్ వింటా ఉండే టైంలో సాయంత్రం పూట నాకు కువైట్ రాజేష్ సార్ మీటింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి దాని లింక్ ఇచ్చారు. మరి ఉదయం పూట రిచ్ భారత్, సాయంత్రం కువైట్ మీటింగు, ఇవి రెండు చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను ఒక జ్ఞానవంతుల సమూహంలో ఒక సభ్యుడిని అయ్యాను, ఒక మిలినియర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ని అయ్యాను. అఫ్ కోర్స్ నేను తక్కువే, నాకు ఉన్న వాల్యూస్ పెర్లవైన్లో కావచ్చు, PVC మెటలో కావచ్చు, నాకుండే చిన్న వాల్యూస్ తక్కువే. బట్ నేను వాళ్ళ సరసన వాళ్ళతో పాటు కలిసి జర్నీ చేస్తున్నానంటే ఆటోమేటిక్గా నేను కూడా బిలీనియర్నే. వారితో పాటు నేను జీవిస్తున్నానంటే వారి ఆలోచనలు, వారు ప్రతి ఒక్కళ్ళు వారి విధి విధానాలలోనే కనీసం నేర్చుకొని నేను ఫ్యూచర్లోనన్నా ఆ పొజిషన్కి వెళ్ళటానికని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ప్రతి ఒక్కళ్ళు ఒక స్నేహభావం, ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్రెండ్లీ నేచర్తో మనకి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. మరి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నాకు ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చి నా మాటలకి తిరిగి మాటలు కలిపి నాకు శంకర్ సార్కి అయితే నేను చాలా థ్యాంక్స్. రాజేష్ గారు అప్పుడప్పుడు నాకు అవకాశం ఇస్తున్నారు. నేను రాజేష్ గారి మాటలు వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, కానీ నేను మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే ఆయన మాటలు నైట్ 11 కాదు 11:30 అయినా కానీ కంటిన్యూషన్ వినాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతాను. కానీ ఆ నిద్ర కూడా ఆపుకొని మధ్యలో ఒకసారి నాకు కొత్త ఆలోచనలు వచ్చినా కానీ నేను షేర్ చేద్దామనే ఆలోచన చేయలేకపోతా. ఎందుకంటే నాకు వినడం చాలా ఇష్టం. అట్లా అయిపోయింది. అయితే ఇక మనం పెర్లవైన అయిపోయింది, PVC మెటాలోకి వచ్చేసాం. PVC మెటాలోకి వచ్చిన తర్వాత నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు సార్, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే పెర్లవైన చేంజ్ అయ్యింది, 80 లక్షలు కాస్త 2 లక్షలకు వచ్చేసారు. అంటే సిస్టమ్ మారింది, చేంజ్ అయింది. ఒక వర్షన్ నుండి ఒక వర్షన్కి మారిన తర్వాత ఆటోమేటిక్గా ఫిల్టర్ అయి తగ్గిపోయారు. వాళ్ళ దగ్గర నుండి వస్తున్న పదాలు ఏంటి, కంప్లీట్గా పెర్లవైన ముంచేసింది, నిండా మునిగేమో, ప్రతి ఒక్కళ్ళు ఇదే పదాలు. రియల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను సార్. అంటే నేను వ్యవసాయం చేశాను కాబట్టి చెబుతున్నా. ఒక కాలంలో భయంకరమైన లోతు ఉన్నప్పటికీ
నిండా మునిగిపోయి అట్టడుగుకి వెళ్ళినా కానీ ఆ అట్టడుగునున్న మన బాడీని నీళ్ళల్లో పైకి తన్నిద్ది. పైకి వచ్చేసేస్తాం ఆటోమేటిక్. ఎంత అడుగు లోతుకి వెళ్ళినా కానీ పైకి వచ్చేస్తాం. పైకి వచ్చిన తర్వాత మనకి గమ్యం చూసుకోవాలి. ఎక్కడ మనకి సపోర్ట్ దొరికిద్దా, ఎక్కడ మనకి పట్టు దొరికిద్దా, ఎక్కడ ఏ చెట్టు కొమ్మ దొరికిద్దా, ఆ గమ్యం చూసుకొని ఆ గమ్యం పట్టుకొని మనం ఒడ్డుకొచ్చి ఎక్కాలే కానీ అక్కడ మునిగిపోయాం కదా తిరిగి పైకి లేపినా కానీ నేను ఏ గమ్యం చూడను, నేను ఇక్కడే నిలబడి ఉంటానంటే మళ్ళీ తిరిగి ఇంకోసారి మళ్ళీ లోపలికి ముంచేసిద్ది. మనకి భగవంతుడు మనకు ఆలోచనలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చింది ఎందుకు అంటే మీరు జాయిన్ అయ్యే రోజుకి ఏ ఆలోచన లేకుండా దీంట్లో దిగారా? బలవంతంగా ఎవరు దింపలేదు కదా. ఏదో ఒక ఆశతో దిగారు. ఆశతో దిగిన తర్వాత ఆ ఆశ తీరాలంటే మార్గాలు ఎత్తుక్కోవాలి. ఆశ తీరాలంటే మార్గాలు ఎత్తుకోవాలి. మార్గం వెతుక్కోకుండా నా ఆశ తీరాలి, నా కోరిక తీరాలి, నేను ఇక్కడే ఉంటానంటే మునిగినట్టే. ఈవెన్ బ్రతికున్న బాడీనైనా పైకి దన్నేసిద్ది, చనిపోయిన జీవోత్సవాన్ని కూడా ఆ కాలువలో అడుగునున్న బాడీని 24 గంటల తర్వాత పైకి లేపి ఎటు ఫ్లో ఉంటే అటు ఫ్లోకి నెట్టేసేసిద్ది. అంటే మునిగిపోయాము అనే పదం వాడడం అక్షరాల తప్పు. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మునిగిపోయిన వాళ్ళకే మార్గం ఉన్నప్పుడు దీంట్లో సిస్టమ్ చేంజ్ అయ్యింది. ఇది మునగల చేంజ్ అయిందని ఫాలో అవ్వాలి. చేంజ్ అయిందని ఫాలో అవ్వకపోతే అది వారి అజ్ఞానం. దాన్ని ఎవరు ఏమీ మాట్లాడలేరు. సరే, ఇవి పీవీసీ మెటాలోకి వచ్చి నేను ఈ సిస్టమ్ ఇవన్నీ అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత నేను కొంత జ్ఞానం సంపాదించాలని ప్రయత్నం చేసినప్పుడు నాకు వచ్చింది ఏంటంటే, ఎక్కువ సంవత్సరాల అనుభవం కలిగిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉన్న కాయిన్స్ ఏమైతే ఉన్నాయో అవి కంటిన్యూషన్ స్టార్టింగ్ నుండి చివరి వరకు రూపాయి లోపే ఉందనుకోండి, దాని వాల్యూ దాన్ని 60% నమ్మాలి. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగిన కాయిన్ 100 రూపాయల లోపే ఉందనుకోండి, దాన్ని 80% నమ్మాలి. కానీ ఎక్కువ సంవత్సరాల అనుభవం కలిగి 100 రూపాయల కంటే ఎక్కువ అయ్యి అప్ అండ్ డౌన్స్ తగ్గుతా పెరుగుతూ ఉంది అంటే ఆ కాయిన్ని 100% నమ్మాలి సార్. అందులో డౌటే లేదు. ఎందుకంటే బిట్కాయిన్ అయినా సరే అప్ అండ్ డౌన్, ఇప్పుడు 80 లక్షలు ఉందని మనం ఆనందపడతాం. కొన్ని ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు 20 లక్షలు 15 లక్షలకు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆ కాయిన్ రేటు పెరిగినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి, తగ్గినప్పుడు కొని పెట్టుకోవడానికి మనం అలవాటు పడాలి. ఈ నాలెడ్జ్ అనేది మనం నేర్చుకోవాలి. ఈ నాలెడ్జ్కి దొరకటానికి అవసరమైన ప్లాట్ఫామ్సే రిచ్ భారత్ కానీ కువైట్ మీటింగ్ కానీ. అలాంటి అనుభవాలు మనం ఎక్కడ మన ఓన్గా గ్యాదర్ చేసుకోలేము. మనం ఇప్పుడు ఇందాక అన్నాను, ఒక జ్ఞానవంతుల సమూహంలో చేరాం. ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ జ్ఞానవంతులే అక్షరాల. అయితే వారి యొక్క జ్ఞానం వారు నోరు తెరిచి మాట్లాడిన ప్రతి ఒక్కరి దగ్గర నుండి అలాంటి జ్ఞానం కనిపిస్తుంది. కానీ నోరు తెరవకుండా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా జ్ఞానం ఉంది. అది బయట పడాలి. బయట పెడితే వారు ఏ రంగంలో జ్ఞానవంతులో వారు తెలియపరచుకోవాలి, దాన్ని మనం నేర్చుకోవాలి. సరే, ఈ విధంగా బిట్కాయిన్ అయినా ఏదైనా కొన్ని 100 కంటే ఎక్కువ ఉండి 1300 రూపాయలకి వెళ్ళి తిరిగి వచ్చింది. ఖచ్చితంగా దీన్ని నమ్మి తీరాలి. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మకం ఉంచండి. ఎందుకు అని చెప్తున్నా అంటే, ఒకసారి పెర్లవైన్ గురించి కూడా నేను ఆలోచించాను. 2015 నుండి 17 వరకు ఒకసారి గమనించండి. 2015-17 మధ్యలో దగ్గరగా 190% ఇంక్రీజ్ అయ్యింది సార్. ఆ తర్వాత 2017-19లో 85% ఇంక్రీజ్ అయ్యింది. 2019-22 మధ్యలో పెర్లవైన్గా వచ్చింది, పెర్లవైన్గా రన్ అయ్యింది, పెర్లవైన్గా కన్వర్షన్ అయ్యింది. 2023-25 ఇది మెయింటెనెన్స్ పీరియడ్. దయచేసి అందరూ గమనించండి. 2023-25 మెయింటెనెన్స్ పీరియడ్, రీసెట్ చేసుకునే పీరియడ్, సెటప్ అవుతున్న పీరియడ్. ఈ టైంలో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే, దీనికి ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ను నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ అది దాని యొక్క స్వభావం, దాని యొక్క ప్లాట్ఫామ్, దాని యొక్క జీవన విధానాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలి. ఆలోచన చెయ్యాలి, దాన్ని సెట్ చేసుకోవాలి. మనం అనుకుంటున్నాం కాయిన్ లిస్టింగ్లోకి వెళ్తే అనే పదం వాడుతున్నాం. లిస్టింగ్లోకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో లిఫ్ట్ అయిపోయి పూర్ నుండి టూర్ల వైపు వేసేస్తాం ప్లాన్లు.
2 వీలర్ నుండి 4 వీలర్కి వెళ్ళిపోయింది. అభద్రత నుండి భద్రతలోకి వచ్చేస్తాం. కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. అప్పటి వరకు ఈ 2023-25 మెయింటెనెన్స్ పీరియడ్ అది బేసిక్ వేసుకుంటుంది, ప్లాట్ఫాము సిద్ధం చేసుకుంటుంది. ఎందుకు అంటే మనం గతంలో 82 లక్షల ఫ్లోటింగ్ ఒక్కసారిగా ఈ సిస్టంలో పడింది అంటే సిస్టమ్ తట్టుకోలేదు, మనం ఎదుర్కోలేము. అట్లని కంప్లీట్గా అంటే దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా నేను చూపిస్తాను సార్ ముందు అంటే కొంచెం టైం తీసుకొని. ఎందుకంటే ఎక్కువ పీరియడ్ 2015 నుండి 2024 వరకు వచ్చాం. లాంగ్ రన్ అవుతుందంటే దాని యొక్క పునాదుల్ని భద్రం చేసుకొని స్టాండ్ బై నిలబడటానికి ప్రయత్నం చేసుకున్నాయి. కాబట్టి మనం ఈ నిలబెట్టేది ఎక్కువ పీరియడ్ ఆల్రెడీ ఇప్పటికే దగ్గరగా మనం వెయిట్ చేసాం 9 సంవత్సరాలు. అంటే స్టార్టింగ్ నుండి మనం ఎంటర్ అయిన దగ్గర నుండి చూసుకుంటే కొంతమంది 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ విధంగా. మనం ఇప్పుడు 5 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇంకొక సంవత్సరం అంటే సంవత్సరం అంటే నేను 6 సంవత్సరాల పీరియడ్ వేసుకుంటున్నా. 6 సంవత్సరాల పీరియడ్ స్టార్ట్ అయింది అంటే మనకు ఆటోమేటిక్గా చేంజెస్ మన అప్వర్డ్ అంటే మనకి ఫ్యూచర్ వైపు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మనకి ఇమ్మీడియట్గా అమౌంట్లు రావట్లేదని కొంతమంది ఆలోచన విధానం ఎట్టుందంటే క్విక్ మనీ, ఇమ్మీడియట్గా మనీ రావాలని డబ్బులు ఎదురుపెట్టి మరీ చిక్కుల్లో పడి ఏం చేస్తున్నారంటే కొని తెచ్చుకుంటున్నారు కష్టాలు. రకరకాల కంపెనీల్లో పెట్టుబడి పెట్టేది నష్టపోయేది, తిరిగి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది ఎప్పుడు వస్తాయి డబ్బులు, ఎంతకాలం ఎదురు చూడాలి, ఈ పదాలే. డబ్బులు పోగొట్టుకుందే వేరే రూటు, డబ్బులు ఇన్వెస్ట్ చేసింది వేరే కంపెనీ. అక్కడ ఎదురు చూసి అన్ని క్విక్ కంపెనీలే, అంతేగాని కిక్ వచ్చే కంపెనీలు కాదు. కిక్ వచ్చే కంపెనీ ఎప్పుడైనా లాంగ్ రన్ అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి డబ్బు సంపాదించే మార్గం ఉన్నది ఏదైనా సరే దానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంతేగాని మనకి ఇమ్మీడియట్ డబ్బులు వస్తాయి అనే కొన్ని ప్లాట్ఫారాలు మనం నమ్మేమంటే ఇమ్మీడియట్గా డబ్బు ఇస్తారు. అది ఎవరికి ఇస్తారో తెలుసా? ఇమ్మీడియట్గా ఎవరైతే రన్నింగ్లో ఉండారో, స్టార్టింగ్లో ఉండారో అలాంటి వాళ్ళకి ఇస్తారు. మరి స్టార్టింగ్ వాళ్ళు డబ్బులు పొందాలి అంటే దానికి అట్టడుగున అంటే 10 మందిని జాయిన్ చేస్తే 10 పదులు 100 ఒక పర్సన్కి వస్తాయి. ఒక పర్సన్కి 100 వచ్చి నేను ఆనందపడతారు సార్. మరి మిగిలిన 10 రూపాయలు ఖర్చు పెట్టి 10 మంది బ్రతుకేంటి? ఈ 10 మంది ఏం ఆలోచించాలి? మనం 10 మంది దగ్గర నుండి అమౌంట్ కలెక్షన్ చేయించి ఒక ప్లాట్ఫామ్లో పెట్టాము అంటే ఆ 10 రూపాయల తాలూకా ఆ పర్సన్కి మనం న్యాయం చేయగలగాలి. ఇక్కడ ఒక పదం చెబుతా, దయచేసి ఏమనుకోవద్దు. మనం ఒక 10 రూపాయలు ఒక పర్సన్కి దానం, ఒక హెల్ప్ చేసామంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళ పదం ఏంటి? సార్ నిన్న 10 రూపాయలు ఇవ్వగానే అయ్యా నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండయ్యా అని దీవిస్తారు. అదే 10 రూపాయలు ఆ 10 మంది నుండి మనకు వచ్చినాయి. మనం వాళ్ళ బ్లెస్సింగ్ కోరుకోవాలి. మరి అలాంటి బ్లెస్సింగ్ కోరుకోవాలి. వారికి ఏమి చెయ్యాలి? వాళ్ళ దగ్గర నుండి మనకు 10 రూపాయలు వచ్చిందంటే వాళ్ళకి తిరిగి ఆ 10 రూపాయలు ఏ రూపంలో వాళ్ళకి చెందేటట్టు మనం ప్రయత్నాలు చేయాలి అనే విధి విధానాలు మన మనసులో తిరగాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి మనస్తత్వం అదే. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా, దానిపైన శంకర్రావు గారు సార్ పరిచయం అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు నా విషయంలో మాట్లాడే పదం ఏంటంటే, శామ్ బ్రదర్ మీకు ఏదైనా నేను హెల్ప్ చేయాలి, నా జీవితంలో నేను ఏదో ఒక రోజున మీకు సపోర్టెడ్గా నిలబడాలి. అలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళే ఈ లీడర్స్, గ్రేట్ లీడర్స్. అలాంటి వాళ్ళే ఇక్కడ నిలబడి ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు నిలబడరు. దయచేసి గమనించండి సార్. మరి ఈ విధంగా మనం 1 by 1 ఒక్కోళ్ళం పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ స్థిరంగా నిలబడిన వాళ్ళు ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉన్న స్థిరత్వాన్ని మర్చిపోండి సార్. ఇప్పటి వరకు జరిగిన ప్లాట్ఫామ్ పెరలమైన సమస్తాన్ని ఈ రోజున మనం నడిపించుకుంటున్న దీన్ని మర్చిపోండి. కానీ ఈ రోజున నేను ఒకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎందుకు మర్చిపోమంటున్నానంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. మనం ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ మెంబర్సే. ఈ ప్లాట్ఫామ్లోకి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళు ఇమ్మీడియట్గా ప్లాట్ఫామ్లోకి వస్తారు. ఇమ్మీడియట్గా వాళ్ళకి క్లియరెన్స్ అయిపోవాలి. వాళ్ళకున్న డౌట్ ఇమ్మీడియట్గా 100% క్లియర్ అవ్వాలి. 1% పెండింగ్ ఉండగానే తను తట్టుకోలేరు. ఈ మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో చెప్పే సార్ ఏంటి, 100 days రావాలి, 100 days రండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఏం జరుగుతుందో నేర్చుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. ఆ 100 రోజులు గడిచిన తర్వాత మీకున్న డౌట్ ఏదో ఉందో మీ ఫోన్లో మీ వ్యాలెట్లో మీరు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకున్న డౌట్లు లేయో మా దృష్టికి తీసుకురండి, మేము సాల్వ్ చేస్తాం అనే పదాలు వాడతారు. కానీ
అలాంటి ఆలోచన లేకుండా ఇమ్మీడియట్గా క్లియరెన్స్లు కావాలి, ఇమ్మీడియట్గా సపోర్ట్ కావాలి, ఇమ్మీడియట్గా అప్డేట్ అయిపోవాలి. విత్ ఇన్ ఇన్ని రోజులు ఎదురు చూసాం, ఇప్పటికిప్పుడు డబ్బులు మనకి మనం అనుకున్నంత జరుగుతాయా లేదా? సార్ మనకి సిస్టమ్ రకరకాల మార్పులు జరుగుతూ వస్తున్నాయి అంటే ఆ మార్పులన్నీ మన భవిష్యత్తుని నిలబెట్టడానికే. ఇది ఇమ్మీడియట్గా వచ్చిపోయేది కాదు కదా. ఇమ్మీడియట్గా వచ్చిపోయేది అయితే 2015లో వచ్చింది, 2024 వరకు 9 సంవత్సరాలు ఎందుకుంటుంది సార్? అంటే మనకి ఇండియాలోకి వచ్చింది 2018-19 అయ్యి ఉండొచ్చు. అంటే 2018-19 నుండి వేసుకున్నా కానీ ఈ రోజు వరకు 5-6 సంవత్సరాల పాటు ఏ సిస్టమ్ ఉందో చెప్పండి. నా దృష్టికి ఎవరైనా ఒక సిస్టమ్ తీసుకొస్తే వాళ్ళకి ఒక విధంగా నేను నమస్కారం చేసి ఒకటే చెప్తా, సార్ మీరు దీంట్లోకి వచ్చారు, మీరు ఒక 2-3 సంవత్సరాలు దీంట్లో ఉండండి, ఇదే సిస్టంలో నిలబడండి, ఇదే సిస్టంలో పెట్టుబడి పెట్టండి. మీకు ₹1,00,00,000 వచ్చినాయి అంటే ఫస్ట్ ఆనందించేది నేనే. మీరు ₹1,00,00,000 తిన్న తర్వాత ఆ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇక్కడ టైమింగ్ చెప్తున్నా కంపల్సరీ, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు నేను స్వచ్ఛందంగా వచ్చి మీతో పాటు జాయిన్ అవుతా. మీతో జాయిన్ అయ్యి మీ బిజినెస్లో నేను కూడా పార్ట్నర్ అవుతా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క కంపెనీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక తలుక్కు మెరుపులాగా మెరిసి ఆ మెరుపులో ఎంతమంది అయితే పడతారో, ఎంతమంది అయితే, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను, బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, దగ్గర 26 కంపెనీల్లో ఉన్నాడు సార్ ఇప్పటికి. మహానుభావుడు 26 కంపెనీల్లో ఉండి ఇప్పటికి మళ్ళీ ఫోన్ చేస్తాడు. 26 కంపెనీల్లో అంటే నేను ఉన్నాను సార్, నేను చాలా వాటిలో ఉన్నా, కానీ నేను నమ్ముకుంది 2 ఆ 2 నన్ను నిలబెడతాయని దాంట్లో మొట్టమొదటిగా నేను పెర్లవైన్ని పీవీసీ మెటాని నమ్ముకున్నా. ఎందుకంటే ఎక్కువ కాలం రన్ అవుతా ఉంది, దానికి బేస్మెంట్ జరుగుతుంది కాబట్టి. ఇక్కడ మనం ఇప్పుడు పెర్లవైన్ పీవీసీ మెటల్లో కూడా వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. మార్పులు జరిగినా కానీ ఆ మార్పులన్నిటికీ కారణం ఏంటంటే కస్టమర్ దీంట్లో జాయిన్ అయిన ఒక మెంబర్కి సపోర్ట్గా, హెల్ప్ఫుల్గా ఏదో ఒకటి మార్పు చేయాలి. ఇప్పుడున్న స్టేజ్లో, ఇప్పుడున్న ఒక టాస్క్ నుండి బెటర్ టాస్క్ ఏందని ఆలోచన చేసి ఆ బెటర్ టాస్క్లోకి వెళ్ళి మనకి నేర్పించడానికి వెళ్ళిపోతుంది. అలాంటిది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మనం నేర్చుకోగలం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉండేది, మనం అందరికీ సపోర్ట్ ఇస్తుంది. కాయిన్ వాల్యూ తగ్గింది కాబట్టి మనం అందరికీ అడుగుతుంది ఒకటే, ఏంటంటే కంపల్సరీ సీడ్ ఫండింగ్ చెయ్యండి అని ప్రతి ఒక్కరికి మనం చెప్తున్నాం. దీంట్లో మనం ఎందుకు సీడ్ ఫండింగ్ చేయాలి, ఎంతవరకు చేయాలి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటనేది ఒకసారి గమనించండి సార్. ఎవరికైనా కనబడితే వాళ్ళు షేర్ చేయండి సార్. ఎవరికైనా స్క్రీన్ షేర్ కనబడుతుందా? నాకు బ్లర్ వస్తుంది. ఎవరికైనా కనబడితే వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి సార్. బ్లర్ వస్తుంది సార్, బ్లర్ వస్తుంది. ఇంకా ఎవరికైనా కనబడుతుందా సార్? ఇక్కడ మీటింగ్ లో ఉన్న వాళ్ళలో ఎవరికైనా సార్ స్క్రీన్ షేర్ చేసేది కనబడుతుందా? కనబడితే మీ మొబైల్ నుంచి కూడా స్క్రీన్ షేర్ చేయండి సార్. ఎంఎస్ రావు సార్ చేస్తున్నట్టున్నారు. శంకర్ ఎంఎస్ రావు చేస్తున్నారు, శంకర్ చేస్తున్నారు. ఎంఎస్ రావు మీరు క్లోజ్ చేయండి, శంకర్ కనబడుతుంది. సార్ కనిపిస్తుందా సార్? ఓకే చేయండి సార్. జస్ట్ శంకర్ సార్ ఎందుకు పని చేశారు? ఇద్దరు పని చేశారు. ఎందుకు పని చేశారు? ఇప్పుడు ఎంఎస్ రావు సార్ అంటే కనబడలేదు, బంద్ చేయమన్నాము. ఓకే ఓకే వస్తుంది. ఓకే సార్, ఓకే సార్ చేయండి. ఇప్పుడు చేయండి సార్. ఓకే సార్. ఇప్పుడు మనం దానపల్లి శంకర్రావు గారు మనకు ఒక సబ్జెక్టు నేర్పించారు, ఫస్ట్ టైం నేర్పించారు. ఏంటి, ప్రతి ఒక్కళ్ళు 10,000 సీడ్ ఫండింగ్. ఎందుకంటే రేట్ వాల్యూస్ తక్కువైనాయి కాబట్టి ఈ సిస్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు 10,000తో పీవీసీ మెటా చేసుకుంటే వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఉంటుంది 3 years అని చెప్పారు. అయితే 10,000 పీవీసీ మెటాలతో చేసుకునే ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళని ఒక 10 మందిని తయారు చేసుకోండి సార్. ఎందుకంటే నేను ఇక్కడ రిక్వెస్ట్గా ఈ ప్లాన్ మొత్తం ఒకసారి చూపిస్తాను. దీంట్లో ఏదైనా డౌట్లు ఉంటే నేను చివరిలో మళ్ళీ డౌట్లు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మన ఇంతకుముందు సార్ ఎంఎస్ రావు సార్ మీది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మామూలుగా తాడిపల్లి శంకర్ సార్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తాడిపల్లి శంకర్ సార్ మీరు చేయండి. అదే శంకర్ సార్ మీరు చేయండి సార్, మీది అయితే షో అవుతుంది సార్. ఓకే సార్, చేస్తున్నా. కనబడుతుందా సార్? ఇప్పుడు ఇంతకు ముందు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బ్లర్ వస్తుంది. మీరు వచ్చినప్పుడు క్లోజ్ చేశారు దాన్ని.
బ్లర్ వస్తుందా? బ్లర్ సార్ బ్లర్ వస్తుంది సార్. ఇందాక వచ్చింది, మరి ఇప్పుడు బ్లర్ వస్తుంది. ఇందాక వచ్చిందా? సార్ నేను ఇంకో ఫోన్ చేస్తాను. చేయండి సార్, ఇంకో ఫోన్ చేయండి మరి చూద్దాం. ఓకే సార్, చూడండి 9 ఇచ్చాము. ఇంకో ఫోన్ చేయండి సార్ మీరు. సార్ కనిపిస్తుందా సార్? సేమ్ అలా వస్తుంది సార్, బ్లర్ వస్తుంది. ఏమైంది సార్ ఈరోజు? ఎందుకంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. నాకు కూడా కనబడుతుండే కానీ నాకెందుకు కనబడట్లేదు? ఒక్కసారి నేను ఇంకో మొబైల్కి నేను కూడా కనెక్ట్ అవుతాను. బ్లర్ వస్తుందా సార్? కనబడతలేదు సార్? కనబడతలేదు. ఇప్పుడు నా దాంట్లో ఆన్ చేసిన మరి కనిపిస్తుందా సార్? నాది కనబడుతుందా సార్? లేదు, ఎవరు కనబడుతుంది? అందరికి బ్లర్ వస్తుంది. ఒక్క నిమిషం నేను లెఫ్ట్ చేస్తా సార్, ఒక్క నిమిషం. ఓకే, వేణు సార్ సార్ వేణు సార్ ఒక్కరు నుంచి మీరందరూ లెఫ్ట్ అవ్వండి. వేణు సార్ ఒక్కరు ఉంచండి. మీరు చేయండి సార్. కనిపిస్తుంది సార్? కనబడుతుంది. ఓకే రైట్ థ్యాంక్ యూ సార్. మనం 10,000 రూపాయలు పెట్టి మనం ఆలోచన చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని సీట్ ఫండ్ పెట్టించి, అంటే ప్రతి ఒక్కరిది 10,000 రూపాయలు చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. అది చేసుకుంటేనే లైఫ్లు ఉంటాయి అని చెప్తున్నాము. అలాంటి వ్యక్తుల్ని మనం మార్చి 31, 2025 లోపు 10 మందిని సెలక్షన్ చేసుకొని 1,00,000 పీవీసీ మెటాల్తో మన కింద సీట్ ఫండింగ్ చేసుకున్నట్టయితే, ఒకసారి స్టార్టింగ్ నుండి చెప్తున్నాను చూడండి సార్, 1,00,000 రూపాయలు మనం పెట్టుకున్నాం అనుకోండి, దానికి వచ్చేది మనకి అమౌంట్ రూపీస్ లో కూడా మనకి 1,10,000 రూపాయలు ఖర్చు అయింది సార్. అయితే 3 years లో మనం ఆ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన పర్సన్కి వచ్చే అమౌంట్ ఎంత అయ్యాయంటే, మనం 7 times అనుకున్నాం, 7 lakhs. ఆ 7 lakhs రూపీస్ ఆ ఇన్వెస్ట్ చేసిన పర్సన్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కేవలం నేను రివార్డ్ మాత్రమే చూస్తున్నాను సార్. ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూడండి, సీరియల్ నెంబరు 20 కేటగిరీల వరకు, అంటే మన అప్లైనర్స్ 20 members వరకు మనకి రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ అప్లైన్ రివార్డు 20%, 19%, 18% ఈ విధంగా అప్ టు 1% వరకు చూసుకున్నాము. ఆ తర్వాత 200 days మాత్రమే వస్తుంది కదా మనకి రివార్డు. 20 పీవీసీ మెటాలు ఫస్ట్ అప్లైనర్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ మెంటోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20 పీవీసీ మెటాలు 1 lakh చేసుకుంటే ఇస్తుంది. ఆ 20 into 200 days 4,000 పీవీసీ మెటాలు వస్తున్నాయి సార్, టోటల్ పీవీసీ మెటాలు. అంటే మనం ఆ విధంగా మొత్తం క్యాల్కులేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి వారి కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు వచ్చేది 4,200 పీవీసీ మెటాలు వస్తున్నాయి. టోటల్ మనకి 20 లెవెల్లో ఇచ్చే 20 మందికి ఇచ్చే మొత్తం పీవీసీ మెటాలు ఎన్ని అయ్యాయి అంటే 210 ఒక్క రోజు. అంటే కంపెనీ 1 lakh పీవీసీ మెటల్ ఇన్వెస్ట్ చేసిన పర్సన్ కి 1 lakh into 2 అంటే 100 వాళ్ళకి ఇస్తూనే ప్లస్ రివార్డ్ అనేది నేను ఆ ఇన్వెస్ట్ చేసిన పర్సన్ కి ఏమి ఇస్తున్నారు అనేది తీసి పక్కన పెడుతున్నా. వారిని ఆ ఇన్వెస్టర్ ని మనం ఎవరైతే సిస్టంలో తీసుకొచ్చామో, ఎవరికైతే అతను డౌన్ లైన్ లో ఉన్నారో ఆ పర్సన్ ఏ పొజిషన్ లో ఉన్నారు, 20 levels వరకు నేను ఇక్కడ క్యాల్కులేషన్ చేశాను సార్. ఈ 20 levels లో ఏ పొజిషన్ లో ఉన్నారు, టాప్ 1 పొజిషన్ లో ఉండారా, 20 పొజిషన్ లో ఉండారా, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మన డౌన్ లైన్ లో ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఆ డౌన్ లైన్ లో ఉండే వాళ్ళకి రివార్డ్ వస్తుంది. 20 పీవీసీ మెటాలు వస్తున్నాయి. 20 పీవీసీ మెటాలు వస్తే ఆ 20 పీవీసీ మెటాలు ఇంటూ 200 days 4,000 టోటల్ పీవీసీ మెటాలు 4,000. ఫస్ట్ లైన్ లో ఉన్న పర్సన్ కి 4,000, సెకండ్ లైన్ లో 3,000, 3,800. ఈ విధంగా మొత్తం మనం చూసుకుంటే కంపెనీ ఇస్తుంది అంటే మొత్తం మనకి 42,000 పీవీసీ మెటాలు ఇస్తుంది ప్రతి ఒక్కరికి. 20 levels లో చూసుకుంటే రోజుకి 210 చొప్పున
42,000 పీవీసీ మెటాల్ ఇస్తుంది. ఆ 42,000 పీవీసీ మెటాలు మనం ప్రతి ఒక్కళ్ళు 200 డేస్ అయిపోయిన తర్వాత మనకి 1000 డేస్ రివార్డ్ ఇస్తుంది కదా. ఈ 200 డేస్ మన చేతికి తీసుకున్న ఈ 4,000 పీవీసీ మెటల్ని రిమైనింగ్ 800 డేస్లో మనం దాంట్లో స్టేకింగ్ లో పెట్టుకుంటే మనకి వచ్చేది 20,000, 19,000, 18,000. అంటే అప్రాక్సిమేట్ వాల్యూలో రౌండ్ ఫిగర్ వేసాను సార్ నేను. ఒకసారి గమనించండి, మొత్తం మనం క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి వచ్చేది 2,10,000. ఒకసారి వీటిని గమనించండి. ఇవి నేను తర్వాత వీటి వివరణ కూడా నేను తర్వాత ఇస్తాను. ఇక్కడ ఒకసారి గమనించండి. మనం 1 lakh ఒక ఇన్వెస్టర్ 1 lakh పీవీసీ మెటల్ ఇన్వెస్ట్ చేసుకుంటే అతనికి వచ్చేది 7 lakh. 1 lakh + 7 lakh 8 lakhs. అంటే ఇన్వెస్టర్ ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారో అతనికి వచ్చేది అది. రివార్డు 1 to 20 లెవెల్స్ వరకు కంపెనీ మనకిస్తుంది 2,10,000 పీవీసీ మెటాలు. ప్లస్ ఈ 200 డేస్ లో మనకిస్తుంది 20 లెవెల్స్ లో 20 మందికి ఇస్తున్న కేటగిరీ. అంటే 20%, 19%, 18%, అది మొత్తం కలుపుకుంటే 42,000. మొత్తం ఎంత వచ్చింది అంటే మనకి 10,52,000 పీవీసీ మెటాలు మనకి వాల్యూ సార్. ఇవి కేవలం కంపెనీ మనకిచ్చిన స్టేకింగ్ లో కరెక్ట్ గా ఈ 1000 డేస్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం అదృష్టవంతులు సార్. ఎందుకంటే మనకి 10,52,000 పీవీసీ మెటాలు వచ్చినాయి. అది 500 రూపాయలు వేసుకుంటే క్యాలిక్యులేషన్ నేను మాట్లాడను. 10,52,000 పీవీసీ మెటాలు వచ్చినాయి, 100 రూపాయలు వేసుకుంటే నేను మాట్లాడను. అదే 10,52,000 పీవీసీ మెటాలు కేవలం 10 రూపాయలు అయిందనుకోండి, 1,05,20,000 రూపాయల ఇండియన్ కరెన్సీ మనకి కంపెనీ ఇస్తుంది సార్. ఒక్కసారి కంపెనీ మనకి ఏం చేస్తుంది, కంపెనీ మనకి ఏమిస్తుంది, అవి రివార్డ్లో మనకు కనిపిస్తున్నాయి కదా. మన రివార్డ్లో మనకు కనిపించే మన అమౌంటే. ఎందుకంటే మనం ఒక పర్సన్ని దీంట్లోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మన రిఫరెన్స్ ఇచ్చేమో అంటే ఆ కంపెనీ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే 1 lakh ఒక పర్సన్ని మనం ఏం చేయను అసలు. మనం 500 రూపీస్ పెట్టి 500 పీవీసీ మెటల్తో ఈ సిస్టంలో మన సీడ్ ఫండింగ్ చేసుకుని వదిలేసి మన క్రింద 1 lakh పర్సన్ వచ్చాడు అనుకోండి, మనకు వచ్చేది ఏంటంటే మనకి వాళ్ళకి కలిపి 1,05,000 1,05,20,000 పీవీసీ మెటల్ మాత్రమే వస్తున్నాయి. అయితే ఇవన్నీ మనం కేవలం చెప్పుకోవటానికి ఏ స్టేజ్లో ఉన్నా మన దగ్గర ఎన్ని ఉండగానే వాటి గురించి నేనేం మాట్లాడతా. కేవలం నేను 20వ పొజిషన్లో ఉన్నాను అనుకోండి, కేవలం 20వ పొజిషన్లో ఉన్నాం అంటే టాప్ 1లో ఉన్న పర్సన్కి 20%, సెకండ్ పర్సన్కి 19% రివార్డ్ మాత్రమే నేను మాట్లాడుతున్నా. అదే 20 లెవెల్లో ఉంటే నాకు కేవలం వచ్చేది ఎంత అంటే 1,000. ఈ 1,000 డేస్లో రివార్డ్ ఇచ్చే 1,000 డేస్లో 1,000 మాత్రమే మనకి రివార్డ్ వస్తుంది. ఈ 1,000 రివార్డు మనకు సొంతం అవుతుంది ఈ 1000 రోజుల్లో. అంటే 3 సంవత్సరాలు అనుకుందాం. ప్లస్ మనం ఈ రివార్డు పొందడానికి మనం 500 పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేసుకొని సిస్టంలోకి రావాలి. 500కి 500 మనకు వస్తుంది కదా, వెరసి మొత్తం 2,000 పీవీసీ మెటల్ సార్. పీవీసీ మెటల్ 2,000 రూపాయలు, 2,000 పీవీసీ మెటల్తో మనం సిస్టంలో కూర్చున్నాం. 1000 రోజులు గడిచింది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 1000 పీవీసీ మెటాల్లో 2,000 పీవీసీ మెటాల్లో 1000 పీవీసీ మెటాల్ని రీస్టేకింగ్ చేస్తున్నాను కంపెనీలో. తిరిగి ఇంకో 1000 పీవీసీ మెటాల్ని నేను 365 రోజులు అంటే సంవత్సరంలో ప్రతి రోజుకి నాకు ఎంత వచ్చిందని నేను క్యాల్కులేషన్ చేసుకుంటే 2.73 పీవీసీ మెటా వస్తుంది. 2.73 పీవీసీ మెటా ఇంటూ 500 రూపీస్ సార్. 500 రూపీస్ అంటే 3 సంవత్సరాలకి 500 అయ్యిద్దనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని నేను ఇక్కడ ప్రదర్శించాను. 2.73 పీవీసీ మెటా ఇంటూ 500 రూపీస్ 1,350 రూపాయలు. 1,350 ఇంటూ 1 నెలకి లెక్కేసుకుంటే నాకు 40,500. ఇప్పటికీ దగ్గరగా మనం 5, 6, 7 సంవత్సరాలు ఎదురు చూసాము. ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ బేసిక్ వేసుకుంటూ వస్తుందని కంపెనీ చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ
రాబోయే 3 సంవత్సరాల్లో 500 రూపాయలకి ఒక కాయిన్ వ్యాలీ వెళ్ళిద్దని గట్టి నమ్మకం నాకుంది. ఆ రోజున ప్రతి నెల నేను సంపాదించుకునేది 40,000 రూపాయలు. కేవలం ఈ రోజున నేను పీవీసీ మెటాలో 500 పీవీసీ మెటాల్ని స్టేకింగ్ చేసుకున్నందువల్ల 3 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 40,500 రూపాయలతో నేను తినడానికి నాకు దర్జాగా భరోసా అనేది నాకుంది సార్. అలాంటి సిస్టంలో నేనున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అయితే మరి సిస్టమ్ ఈ విధంగా ఇవన్నీ చేస్తుంది, ఎందుకు ఈ సిస్టమ్ త్వరగా తీసుకురావచ్చు కదా? లేదు, ఒకవేళ తీసుకొస్తే అవకతవకలు ఏమైనా జరుగుతాయా? సిస్టమ్ నిలబడిద్దా నిలబడదా అనే అపోహ అనేది ప్రతి ఒక్కరికి మన మధ్యలో నడుస్తూనే ఉంది. దానికి నేను జస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. కాయిన్ వాల్యూ, బుక్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ, 3 వాల్యూస్ ఇంపార్టెంట్ సార్. కాయిన్ వాల్యూ, బుక్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ. ఈ 3 కంపల్సరీ మనకి రైజింగ్ లోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఏ కాయిన్కైనా లైఫ్ స్టార్ట్ అయినట్టు. ఈ 3టికి వాల్యూ ఏ రోజున వస్తాయి అయ్యా అంటే లిస్టింగ్ లోకి అడుగు పెట్టిన మరుక్షణం స్టార్ట్ అయింది. లిస్టింగ్ లోకి అడుగు పెట్టాలి, అడుగు పెట్టిన మరుసటి రోజు నుండి మన లైఫ్ ఎన్ని విధాలుగా టర్నింగ్ తిరిగిద్దో, ఎన్ని కాయిన్లుగా, ఎంత ధనం మనం డాలర్ల రూపంలో చూపించుకోగలమో సార్. మనం 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే మనం కోటి అనే పదాన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురవుతాం. కోటి అనే పదానికి కేవలం $1,00,000 సంపాదించుకుంటే చాలు కదా సార్. $1,00,000 అంటే నియర్లీ 1 CRకి వెళ్ళిపోతున్నట్టే. అందుకని మనం ఆల్రెడీ డాలర్లోనే నడుస్తున్నాము, డాలర్ల పదాలే వాడుకుందాం, $1,00,000కే టార్గెట్ పెట్టుకుందాం, $1,00,000 సంపాదిద్దాం. అలాంటి ప్లాట్ఫామ్ ఈ రోజున పీవీసీ మెటా టీము గ్రౌండ్ వర్క్ చేసి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మనకి కాయిన్ వాల్యూ ఇక్కడ నేను చూపిస్తున్న స్క్రీన్ లో కాయిన్ వాల్యూ ఒక్కటే రైజింగ్ లో ఉండి, బుక్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ డౌన్ లో ఉన్న, ఇంటూ మార్క్ అంటే డౌన్ సార్, టిక్ మార్క్ అంటే మనకి అప్ యారో, మనకి అది ఫ్లోటింగ్ లో మనకి రైజింగ్ లో ఉందని అర్థం. అది కాయిన్ వాల్యూ రైజింగ్ లో ఉండి బుక్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ డౌన్ లో ఉండగానే మన సిస్టమ్ ఏ సిస్టమ్ నిలబడదో, అట్లానే కాయిన్ వాల్యూ డౌన్ లో ఉండి బుక్ వాల్యూ రైజింగ్ లో ఉండి ఫేస్ వాల్యూ డౌన్ లో ఉంది, ఏ సిస్టమ్ నిలబడదో. ఏ 2 డౌన్ లో ఉండి ఏ ఒక్కటి అప్ యారోలో ఉండగానే నిలబడవు. 3 డౌన్ లో ఉండగానే కొలాప్స్ అయిపోయినట్టే. బట్ 3 రైజింగ్ లోకి వస్తాయి. రైజింగ్ లోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ సిస్టమ్, ఆ ప్లాట్ఫామ్ మొత్తం మన ఊహకు అందని విధంగా. సార్ ఇక్కడ ఒక పదం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అంటే అందరికి తెలిసిన విషయమే, అందరూ అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి. ఒక కాయిన్ వాల్యూ అంటే నేను వేరే విధంగా కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఒక కాయిన్ వాల్యూ 3 రూపాయల నుండి 2,15,000కి వెళ్ళింది. నేను క్లియర్ గా చెప్పను, కేవలం నేను ఓవరాల్ గా చెప్తున్నా, నాకు తెలుసు ఆ విషయం. 3 రూపాయల నుండి 2,10,000 ఒక కాయిన్ అంటే 10 కాయిన్లు ఉంటే ఎంత వస్తాయి ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి. అంటే గ్రౌండ్ వర్క్ ఎంత జరిగి, ఎంత ప్లాట్ఫామ్ బలంగా నిలబెట్టగలిగితే మాత్రమే ఆ కాయిన్కి భవిష్యత్తు ఉండిద్ది. ఆ కాయిన్ ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూడదు ఇక. ఎందుకంటే మనకి టీం ఎక్కువ. ఒక్కసారి పెరలవైన టీం మొత్తాన్ని దీంట్లోకి పీవీసీ మెటల్లోకి ఒకసారి రిలీజ్ చేశారు అనుకోండి, అంటే హోల్డ్ అయిపోయినాయి మొత్తం తీసుకొచ్చారు అనుకోండి, సిస్టాన్ని అదుపు చేయలేరు, కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఒకసారి రైజింగ్కి వెళ్ళి డౌన్కి తీసుకొస్తున్నారంటే లోటుపాట్లు మొత్తం సవరిస్తున్నారు, సరి చేస్తున్నారు. నిలబెట్టడానికి నిలదొక్కుని 1 by 1 ఒక స్టాండ్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయానికి నేను ఇంకొక, అంటే దీన్ని అర్థవంతంగా మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఒక పదం ఒకటి చూపిస్తున్నాను సార్. జస్ట్ మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఇక్కడ కేవలం పీవీసీ మెటా ప్లాట్ఫామ్ ఒక సిస్టాన్ని నిలబెట్టాలి. అదే నేను ఇల్లు కట్టాలి అని అంటున్నాను. ఇల్లు కట్టడానికి నాకు 3 కావాలి సార్. మనీ కావాలి, మెటీరియల్ కావాలి, వర్కర్ కావాలి. మనీ, మెటీరియల్, వర్కర్ 3 లేకుండా మనం ఇల్లు నిలబెట్టలేము. మనీ ఒకటి ఉండే, మెటీరియల్ మనకి అందుబాటులో, మనకి అవసరానికి తగిన మెటీరియల్ మన చేతికి అందని పక్షంలో, వర్కర్లు అందని పక్షంలో మనం ఇల్లు ఫుల్ఫిల్ చేయలేము. మొండి గోడలతో స్లాబ్ వేసి వదిలేసేయటమే.
ఎప్పుడైతే మనీ మన చేతిలో సఫిషియెంట్ గా పెట్టుకొని కూర్చోవాలి, మెటీరియల్ మనకి ఏ రకమైన మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ అందుబాటులో ఉండాలి. ఆ మెటీరియల్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేసి ఏ ప్లేస్ లో ఎక్కడ ఫిక్స్ చేసి ఏ విధమైన అందాన్ని మనం కోరుకుంటున్నామో ఆ అందానికి అవసరమైన మెటీరియల్, ఆ మెటీరియల్ ఫిక్స్ చేసే వర్కరు, ఈ రెండింటిని మెయింటైన్ చేసే మనీ, ఈ మూడు మనం కరెక్ట్ గా నిలబెట్టుకొని చేయగలిగితే సుందరమైన ఒక భవనాన్ని మనం పూర్తి చేసుకొని ఆ భవనంలో ఆనందంగా జీవించగలం. అలాంటి పీవీసీ మెటా ప్లాట్ఫామ్ మనకి 2023 to 25 బేస్మెంట్ వేయటానికి ప్లాట్ఫామ్ మొత్తం ఒకసారి సెట్ చేసుకుంటుంది. మనం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాం. మనం ఒక ఆనందమైన గృహంలోకి, ఆనందమైన జీవితంలోకి అడుగు పెట్టడానికి కన్స్ట్రక్షన్ లో ఉన్నాం. మనం మొండి గోడలే కనపడుతున్నాయి, ఎక్కడ ఫిక్స్ చేయాల్సిన వస్తువులు ఇంకక్కడ ఫిక్స్ కాల. ఎందుకంటే 1300కి వెళ్ళినప్పుడు సిస్టమ్ లో జరిగిన లోటుపాట్లు మొత్తం అక్కడున్న మేనేజ్మెంట్ మొత్తం గమనించి దాన్ని 1 by 1 మనకి ఈ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టేజ్ లో ఫస్ట్ లైన్ లో సభ్యులందరూ బెనిఫిట్ పొందడానికి వీళ్ళకి ఒక పక్క బెనిఫిట్లు అందిస్తా, ఎట్ ద సేమ్ టైం సిస్టమ్ ప్లాట్ఫామ్ బేసిక్ వేసుకుంటూ వెళ్తుంది. దీన్ని అర్థం చేసుకోకుండా మనం రకరకాల ఆలోచన చేసుకుంటే ఎట్లా? మనకి సిస్టమ్ అనేది తక్కువ రేటు అనే పదాలు ఉన్నాయి. సిస్టమ్ ఓల్డ్ పెర్లవైన ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇవన్నీ జరగాలంటే సార్ ఒకటి మనకి లీడర్స్ అందరికి మనం ఒకటి ఒక్కసారిగా 82 లక్షల మంది అకౌంట్లు బయటికి తీసుకొచ్చినా గానీ మనకి న్యాయం జరగదు సార్. అంటే డబ్బు సమృద్ధిగా మన జేబులో ఉండగానే మన పనులు కావు. అట్లని రేటు ఒక్కొక్క కాయిన్ 1,00,000 రూపాయలు పెట్టారు, తడబడిపోతారు, ఒడిదుడుకులకు గురవుతారు, భయభ్రాంతులకు గురవుతారు, ఏమి చేయాలో తెలియదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి, భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. ఇప్పుడు మనకి సిస్టమ్ ఒక్కోటి ఈ తప్పటడుగుల నుండి మంచిగా నడిచే విధానం, మార్గాలు మనం చూపిస్తుంది. ఆ మార్గాలు సిస్టమ్ ఏ డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్లు అయితే మనం చూపిస్తుందో అవి కేవలం నేను ఇంటర్నేషనల్ మీటింగ్, నేషనల్ మీటింగ్ లో అటెండ్ కాకపోయినా కానీ ఉదయం పూట రిచ్ భారత్ లో శంకర్ సారు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి ఓనమాలు రాని ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నారు. కానీ అదే సిస్టాన్ని నిలబడటానికి ఎవరు అధైర్యపడకుండా ఉండటానికి రాజేష్ గారు నడిపిస్తున్నారు. ఇలాంటి సిస్టమ్, ఇలాంటి మన లీడర్స్, గ్రేట్ లీడర్స్ మధ్య మనం ఉండి మనం ఎందుకు అధైర్యపడుతున్నాం? ఎట్టి పరిస్థితుల్లో మన సిస్టమ్కి వేరే సిస్టాలకి కంపారిజన్ చేయొద్దు. వేరే సిస్టాల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నష్టాలను తీసుకొచ్చి మన సిస్టంలోకి రుద్దొద్దు. మన సిస్టంలో ఆ టాపిక్ లో, డిస్కషన్ లో ఆ బాధను వ్యక్తం చెయ్యొద్దు. ఏ సిస్టానికి ఆ సిస్టానికి అలాట్ చేసేసేయండి. అంటే డబ్బులు సంపాదించుకోవటానికి ఎవరు పోరాటం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఎవరిని కంట్రోల్ చేయలేము, ఎవరు విధి విధానాలు వాళ్ళవి. కానీ కేవలం మనకి ఈ సిస్టమ్ మనం అలవాటు పడ్డాము, మనం నేర్చుకుంటున్నాము, ఈ సిస్టమ్ నిలబడిద్ది అని ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేసుకుని ధైర్యంగా ఈ సిస్టాన్ని అనుసరించండి. రాబోయే 6 నెలల్లో మనం ఒక మంచి ఫలాలను చూస్తాము. అలాంటి నమ్మకం నాకుంది. ఇలాంటి అవకాశం ఈ గ్రూప్ లో మాట్లాడడానికి, ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చారు రాజు సార్. నా మాటల్లో గాని, నా పదాల్లో గాని, నా ఏదైనా సరే నాదేదైనా లోపాలు ఉంటే మాత్రం దయచేసి సరిచేసి నాకు ఈ మీటింగ్ ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శ్యామ్ గారు వండర్ తమ్ముడు. సూపర్ సార్, గ్రేట్ శ్యామ్ సార్, సూపర్ గ్రేట్ గ్రేట్. అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. ప్రతి ఒక్క ఆన్లైన్ లో అందరూ ప్రతి ఒక్కసారి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. మరి సూపర్ సార్, గ్రేట్. తమ్ముడు వినపడిందా? నేను క్లాప్ కొట్టాను సార్. కొట్టాను. నేను ఎవరిని జాయిన్ చేసినా గానీ నేను నా ఫండ్ చూసుకోవట్లా, నాకు వచ్చే రివార్డ్ నే నేను చిన్నగా డెవలప్ చేసుకునే ఆలోచనలోనే నేను ఈ ప్లాన్ చెప్పాను సార్. ఒకవేళ అర్థం కాకపోయినా కానీ మనకు వచ్చే రివార్డే మనకి నేర్పించింది అది సార్. అందుకని చెప్పాను
తడుముకోకుండా చెప్పావు, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా మరి ముందే చెప్పాను శ్యామ్ సార్ వచ్చేసి, ఎందుకంటే మనము ఎస్ సార్ శంకర్ సార్ ఏమైనా మాట్లాడుకుంటారు దాని శంకర్ సార్. తర్వాత ఈ 2 days లో మన ఏకే ప్రసాద్ గారి క్లాస్ కూడా ఒకటి తీసుకోవాలి సార్. సార్ ఏకే ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు సార్. ఏకే ప్రసాద్ సార్ మీరు మరి ఒక 2 రోజుల తర్వాత టైం ఇవ్వండి. ఓకే సార్, మరి బిజీ ఉన్నారా? ఏకే ప్రసాద్ సార్. ఓకే, ఇక్కడ మరి కోనేటి బాబు వీళ్ళందరూ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ ఒక్క నిమిషం అందరూ వెరీ ఫైన్ సార్, వెరీ ఫైన్ సార్, వెరీ ఫైన్, వెరీ ఫైన్ సార్. మరి ఏకే ప్రసాద్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఏకే ప్రసాద్ సార్ ఒక్క నిమిషం ఆగండి. సార్ ఏదో చెప్తారంట సార్. మనకి సిస్టమ్ లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే పెర్లవైన్ లో డబ్బులు పెట్టేసి ఆల్రెడీ పెర్లవైన్ లో గానీ లేకపోతే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని గానీ, లేదు అంటే అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటే ప్రతి స్టేజ్ లో పెట్టే ఆ ఖర్చు గురించి ఆలోచిస్తున్నారు. అయితే అలాంటి వారికి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే, ఈ రోజున ఒకవేళ డబ్బులు లేకపోయినా కానీ నేను రివార్డ్ విషయం తీసుకొచ్చింది. ఎందుకంటే మనం యావరేజ్ చేసుకోవటానికి, మనం పెర్లవైన్ లో ఉన్నప్పుడు 50,000 పెట్టారు, ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఇంకొక 50,000 పెట్టారు. ఈ రోజున మనకి దాని ప్రతిఫలం ఎంత వస్తుందో దాన్ని రివార్డ్ రూపంలో కానీ, లేదంటే మనకున్న ఫండ్ని ఆ సిస్టంలో వచ్చే మార్పులను ఫాలో అవుతా వాటిని రొటేట్ చేసుకొని భద్రం చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా మన వ్యాలెట్ ని చెక్ చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా మనం స్టార్టింగ్ లో పెట్టిన దగ్గర నుండి మనకి రైజ్ అయ్యేంత వరకు వచ్చే అమౌంట్ యావరేజ్ అయ్యి మనం బిలియనియర్ అవుతాం సార్. ఒకసారి ఆ విషయం మన లీడర్స్ అందరికీ తెలియపరుద్దామనే ఉద్దేశం మీద నేను 1 minute తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 100% సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా లాస్ట్ పాయింట్ అనేది మరి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు అసెట్ ని పెంచుకోండి అనేది మీ యొక్క ఇంటర్నల్లీ వాస్తవం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనము వచ్చిందా తీసుకున్నామా అని కాకుండా వ్యాలెట్ అంటే అసెట్ మీరు పెంచుకోండి, మీ యొక్క వాల్యూబుల్ని మీరు పెంచుకోండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు విత్డ్రావల్ అనేది ఎవరు చేస్తున్నారు సార్ అంటే, వాళ్ళ అసెట్ అనేది ఆల్రెడీ ముందు వాళ్ళు చేసుకొని ఉన్నారు కనుక వాళ్ళు ఈ 3 రోజులకైనా కూడా ఖచ్చితంగా కంటిన్యూస్ గా విత్డ్రావల్ చేసుకుంటున్నారు. సో నిజం చెప్పాలంటే విత్డ్రావల్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారు సార్ అంటే, వాళ్ళ దగ్గర తీసుకోవడానికి లేదు. నేను లీడర్ల గురించి మాట్లాడేది ఇంకా కొద్దిగా ఎక్కువగా చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి మరి పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా చాలా ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. ఇంకా నేను టైం తక్కువ ఉంది కనుక నేను ఎక్కువసేపు మళ్ళీ నేను మాట్లాడను. సో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి మన సార్ మనకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పారు. సో సార్తో మరోసారి కూడా మనం తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మన శ్యామ్ సుందర్ సార్ మరొకసారి అందరి తరఫున. సో ఇక తక్కువ సమయం ఉంది కనుక ఏకే ప్రసాద్ సార్ మీరు మరి మాకు మరొక రోజు మీ యొక్క ఫుల్ సెషన్ కావాలి. ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని మేము సడన్లీ పిలిచాము, మీరు వచ్చి అయినా కూడా వండర్ఫుల్ గా చెప్పడం జరిగింది. బట్ మీ యొక్క సెషన్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి సార్. వెల్కమ్ ఏకే ప్రసాద్ సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది మెంబర్స్ సార్. యాక్చువల్లీ నేను కంఫర్ట్ గా లేను సార్, ప్రజెంట్ మీరు పిలిచినప్పుడు కంఫర్ట్ లేని ట్రైన్ లో ఉన్నా నేను. ఓకే సార్, నేను రేపు మీకు టైం చెప్తాను. ఒక 3-4 రోజులు బిజీగానే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్ శ్యామ్ సుందర్ సార్, వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మీరు. మీలాంటి వక్తలు ఎప్పుడు అలా మాట్లాడుతూ ఉండాలి సార్. ఎవ్రీ టైం మీరు ఏదో ఒక విషయం మీద చెప్తానే ఉండాలి. అందరికి మీరు చెప్తానే ఉండాలి, అందరు ముందుకు వెళ్తానే ఉంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ రే పార్ట్నర్స్ చూసారు కదా, మరి రేపు ఎవరు ఉన్నారు, రేపు మరి ఎవరు తీసుకుంటారు అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఈ మంత్ ఎలా ఉండాలి అంటే, నేను ఏమనుకున్నాను చెప్పాను సార్, ఒకటి చెప్తాను. అసలు మీకు టైము నేను అడిగేదాకా ఉండదు కావచ్చు, టైం దొరకదు అనుకున్నాను. నేను ఆ విధంగా ఉండాలి అనుకున్నాను. మరి ఎవరు అన్నా కూడా మీరు తొందరగా మరి ఎందుకు అవతలేరు నాకైతే అర్థం కాలేదు.
సో మీకు మీరు మాట్లాడట్లేదు అంటే నాలో ఏదో పొరపాటు ఉన్నట్టు. ఎందుకంటే చెప్పన్నా, సో నేను ఏం నేర్పాను అంటే మీరు చిన్న పిల్లలని కాదు, జస్ట్ నేను సిస్టమ్ గురించి నేను ఏం మాట్లాడాను, మరి ఏం ఇక్కడ నుంచి వెళ్ళి నాలెడ్జ్ మీరు గ్రాప్ చేసుకున్నారు అనేది నా ఆలోచన అనమాట. ఎందుకంటే నేను ఈ సిస్టమ్ గురించి ఒక సంవత్సరం కంటిన్యూ మాట్లాడినా అయిపోదు సార్, ఆ విధంగా ఉంది. మరి అంత ఉంటుంది మరి ఇది. సో అలాంటప్పుడు మిమ్మల్ని మీరు రండి సార్ అంటే కూడా మీరు మరి ఎందుకో జంకుతున్నారని నాకైతే అర్థం కాలేదు. సో ఎనీవే, రేపటి వరకు మనకి ఇంకా టైం ఉంది కనుక ఆలోచించుకోండి. సో ఇక్కడ గణాధరావు సార్, గణాధర నామూలు సార్, సార్ మీరు రేపు ఫ్రీ ఉన్నారా సార్? కంఫర్టబుల్గా ఉన్నారా సార్? ఘనాదన నామూలు సార్. ఓకే సార్, మరి మైక్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. ఓకే, ఇక్కడ శ్రీనివాస్ గారు, మన కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు సార్ ఒక రోజు ఇవ్వండి సార్. సార్ బెటర్ మంచిగా గుర్తు చేశారు సార్ మీరు. సో శ్రీను సార్ ఎక్కడ సార్ ఇప్పుడు లేనట్టున్నారు సార్, మన గ్రూప్ లో లేరు ఇప్పుడు. వచ్చారు చూడండి, లాస్ట్ లో తీసుకుంటాం సార్. అందరూ లీటర్లు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అయిపోవాలంటే 10 సంవత్సరాలు కావాలి. 10 సంవత్సరాల దాకా ఆగుదామా? మీ మాటలు మాకు కావాలి సార్, ప్లీజ్. అలాగే సార్, అలాగే సార్. గరికపాటి శ్రీనివాస్ గారే తీసుకుంటాను సార్. నిన్న అదే రేపు ఇస్తానారా సార్? సార్ పిలవండి సార్, గరికపాటి శ్రీనివాస్ గారిని. సార్ మన అడిగారు, ఇస్తాను. మరి శ్రీనివాస్ తరఫున శ్రీనివాస్ సార్ ని పిలుస్తున్నాం రేపు. గరికపాటి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. కూడా మన తాటిపాముల శంకర్ గారిని కూడా ఒక క్లాస్ ఇవ్వమనండి సార్ ఈ మీటింగ్ లో. రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా సార్, రోజు మాట్లాడుతూనే ఉన్నాం. మీరు ఒక 1 hour మాట్లాడాలి సార్. ఇప్పుడు మీదే కాదు, మాది కూడా మాట్లాడాలి మీరు. అవునా? మాట్లాడదాం, ఏముంది దాని ఏముంది. ఖచ్చితంగా మాట్లాడదాం, కానీ ఒక 4 వారం రోజులు కావాలి. ఎందుకంటే కొంచెం వేరే ప్రిపేర్ అవుతారు. వారం రోజులు ప్రిపేర్ అవుతా. సో ఇక్కడ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మరి టైం, ఎందుకంటే నేను కావాలని టైం అయినా కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీ గురించి మరి ఎవరు ఉంటారు, ఎవరు వస్తారు. ఇక్కడ లక్ష్మి కళ్యాణ్ మేడం, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. భాస్కర్ సార్, వెల్కమ్. నా పేరు భాస్కర్ సార్. శ్యామ్ సుందర్ సార్ గారు తన జర్నీ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మన పివిసి మెటాకు సంబంధించి కూడా ఎక్సలెంట్ గా, అంటే సార్ యొక్క వేలో ప్లస్ టీం వర్క్ చేసుకోవడం వల్ల ఎలా మనం 1,00,000 పివిసి మెటా ఉంటే మన దగ్గర భవిష్యత్తులో మనకి మినిమం అంటే ఒక మామూలుగా ఒక ఉద్యోగస్తులు ఎలా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో అట్లా ప్రతి నెల కూడా 50,000 రూపాయలు వస్తుందనే సార్ అంచనా అయితే సూపర్ గా ఉంది సార్. ప్లస్ ఏంటంటే మీరు కూడా చెప్పారు స్టార్టింగ్ లో సిస్టమ్ గురించి. ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి కూడా సిస్టమ్ అప్డేట్స్ చేస్తూనే ఉంది. ప్రతి ఒక్కరికి మేము రాకపోలేదు అంటే అది వాళ్ళ యొక్క, అంటే అక్కడ యొక్క పొజిషన్ బట్టి. అంటే ఏంటి, ఆ రోజు ఇంతవరకు మేము ఇప్పుడు 3 లక్షలు అమితిస్టులు కూడా 5 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా సిస్టమ్ లోకి రాలేదు. ఎందుకు రాలేదంటే మళ్ళీ 5,000 పెడితే మళ్ళీ 5,000 తీసుకుని కంపెనీ వెళ్ళిపోతుంది ఆలోచనతో. కానీ చాలా మంది కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ అంటే సిస్టమ్ ఒకటి డెడ్ లైన్ గీసి అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత డెడ్ లైన్ అనేది ఇంకా రాలేదు. సిస్టమ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన యొక్క కమ్యూనిటీని ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని ఏర్పాటు చేసి, ప్లస్ మనం ఈ మీటింగ్ ద్వారానే 100% నాకైతే తెలిసి 100% మీరు చెప్పడం ద్వారా, ప్లస్ శంకర్ సార్ గారు కూడా మనకు ఏదైనా టెక్నికల్స్ సంబంధించి ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్ లో ప్రతి ఒక్కరికి, అంటే చిన్న పిల్లలకి ఏ విధంగా అంటే అర్థం కాదు లేదు చదువు రాని వాళ్ళకు కూడా శంకర్ సార్ అయితే ప్లస్ వాళ్ళ యొక్క స్క్రీన్ షేర్ చేపించి ప్రతి ఒక్కటి ఎక్కడ ఏముంది అనే విషయాన్ని అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సుజాత మేడం గారు కానీ. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు శ్యామ్ సుందర్ సార్ చెప్పినట్లు ప్రతి ఒక్కరం ఇప్పుడు మనము 160 మంది ఉన్నాం. ఎంతమంది వర్క్ చేసుకోగలుగుతున్నారు అంటే దానికి సమాధానం ఉండదు. అంటే 200 మంది అనుకోండి అంచనా, మనకి మీటింగ్ వచ్చినా రాకున్న వాళ్ళు. ఇక్కడ మనకు 3,000 మంది ఉన్నారు టీం. 3,000 మంది ఒక్కొక్కరిని జాయిన్ చేసినా గానీ మనకి 3,000 మంది అక్కడ కమ్యూనిటీ పెరగాలి 2 లక్షలలో. కానీ పెరగదు. ఎందుకంటే మనం జస్ట్ వినడము అక్కడి వరకు
మర్చిపోవడం, లేదంటే మన వర్క్ మాత్రమే చేసుకోగలుగుతున్నాం ఇక్కడ. ఎందుకంటే సిస్టమ్ పైన మనకి నమ్మకం కుదరట్లేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి సిస్టమ్ 10 విత్డ్రా ఇస్తుంది, హోల్డింగ్ పెట్టుకున్న వాళ్ళు వ్యాలెట్లు పెట్టుకోవచ్చు. హోల్డింగ్ లో లేకుండా అంటే మనకు సంబంధం లేదు. ఇప్పుడు మన అవసరాలను ఇప్పుడు నా కాడ 40,000కు సంబంధించి నేను 50 రూపాయల దగ్గర కొన్న తర్వాత 45 రూపాయలకు పడిపోతుంది. అంటే నాకు ఐడియా వచ్చేసింది. అంటే నేను స్టార్టింగ్ రోజు సిస్టమ్ లోకి వచ్చాను, ఇది పడుతుంది, మనము క్యాష్ అంటే కొంచెము మన యొక్క ఏదైతే ఉందో అంటే మనం 50,000 పెట్టాను, 45,000 కాడ కానీ 40,000 కానీ తీసుకొని నేను తగ్గించుకున్నామనే ఉద్దేశంతో నేను తగ్గించుకున్నా. నేను యూఎస్టీ కన్వర్ట్ చేసి వెంటనే మా ఫ్రెండ్ ఏం చెప్పారు, నాకు తెలుసు ఇక్కడ మళ్ళీ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ చెయ్యి, ఎందువల్ల అంటే ఈ యొక్క నష్టం పుడుతుంది అన్నారు. అంటే ఇక్కడ ఎలా నష్టం పుడుతుందంటే గుర్తుపెట్టుకోండి, మనకు 100% ఇక్కడ ఏంటంటే సార్ రూపాయి దగ్గర కాదండి, పావులకు వచ్చిన చాలా సంతోషపడతాను నేనైతే. ఇంకా రూపాయి దగ్గర కాదు, పావులకు వస్తాయి. ఎందుకు సంతోషం అవుతుందంటే మనం అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు సిస్టమ్ లో 2 కళ్ళు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ లో 2 కళ్ళు అంటే ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ అని ఒకటి, ఇక్కడ ఫండింగ్ మామూలు ఫండింగ్ అనేది ఒకటి. ఇక్కడ ఫండింగ్ అనేది ఆ రోజు మనం 5,500 పెట్టాం. ఈ రోజు నా కోవిడ్ లో కూడా ఒకసారి ఉన్నారు నా టీమ్ లో. సార్ ఏమైంది ఏంది అని మళ్ళీ ఈ రోజు కాల్ చేశారు. ఇంకొకసారి కూడా ఫోన్ చేశారు, సార్ సిస్టమ్ లో నిన్న చాలా డిస్కషన్ జరిగింది, చాలా మంది కూడా హోల్డ్ చేస్తున్న వ్యాలెట్ లో అమ్ముకుంటారంటే 2 లక్షల మందిలో ఒక 10,000 మంది అమ్ముకోలేడు సార్, పడని ఇంకొక పాలకు పడని లేదా రూపాయి సీబా కాయిన్ ఎలా ఉందో అలా వచ్చిన సంతోషం సార్ అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. ఎందుకు సార్ అంటే నేను ఒక విషయం చెప్పానండి, ఇక్కడ మనకి సీబా కాయిన్ లెక్క తరిగిన గాని మనకి ఇక్కడ ఏదైతే ఫండింగ్ ఉందో అక్కడ మనం హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ హోల్డ్ చేసుకున్నాము 100,000 రోజులకు మనకు లెఫ్ట్ అవుతూ వస్తుంది మనకి కాయిన్స్. ఇక్కడ కాయిన్ రేటు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, అక్కడే ఉంటదండి. రూపాయి ఉండేది పావులకు వస్తుంది, మళ్ళీ ₹1 పెరుగుతుంది కదా. ఇప్పుడు మొన్న రూపాయి నుంచి ₹2 వరకు వెళ్ళింది. చాలా మంది రూపాయి దగ్గర ఒక రోజు మా ఫ్రెండ్ ఏం చేశారు, నిన్ననే సార్ ఒక 10,000 పెట్టాను, మళ్ళీ మరుసటి రోజు చూస్తే నేను అమ్మేసినాను సార్, 10,000 వచ్చేసిందని. అలా ఏంటంటే క్రిప్టో అనేది వారి యొక్క నాలెడ్జ్ ప్రకారం ఒడిదుడుకులను తట్టుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా మంది హోల్డ్ ఇప్పుడు వ్యాలెట్ లో హోల్డ్ వాళ్ళ అవసరం ఉంటే ఇప్పుడు 1,00,000 ఉన్నాయి అనుకోండి, 1,00,000 షాప్ చేసుకోవచ్చు, అవకాశం లేదు కదా. ఇప్పుడు మనకు ఎవరికి ఎందుకంటే ఎవరి అవసరము ఎవరి నిమిత్తము అంటే మన భవిష్యత్తు కోసము కొంచెము దాచుకుంటున్నాము. ప్లస్ ఇక్కడ వర్కింగ్ చేయడం ద్వారా శ్యామ్ సార్ చెప్పారు, వర్క్ చేసుకొని అంటే మీరు సొంతంగా లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. 10 మందిని 20 మంది సిస్టమ్ చెప్తే 10 మందిని తీసుకురండి, మీరు 10 మంది దగ్గర నుంచే వస్తాయని చెప్పారు. జస్ట్ మనకి ఇంకొకసారి చెప్పారు 10,000 పెడితే మనం 7,000 ఏం చేయకుండా ఓన్లీ రీఫార్మింగ్ చేయడం ద్వారా 7 లక్షల పీవీసీ మెటల్ ద్వారా వస్తాయి అని చెప్పారు. అంటే మనకు ₹1 వేసుకునగానే మనకు చాలా అమౌంట్ వస్తుంది. దీన్ని ఏంటంటే మనం గ్రహించలేకున్నాం, వర్క్ చేయాలన్న ఆలోచన లేదు, మనకు ముందుకు వెళ్ళలేకున్నాం. ఎందుకంటే సిస్టాన్ని ఇప్పటి వరకు కూడా నమ్మలేదు, 2 సంవత్సరాల నుంచి వచ్చిన గానీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి అయినా గానీ మనం వర్క్ లో అంటే ఇప్పుడు చాలా తక్కువ, ఇంకా ₹10 పన్ను ఇబ్బంది లేదు, పావులకు పన్ను ఇబ్బంది లేదు, మంచిగా సీడ్ ఫండింగ్ చేసుకొని భవిష్యత్తులో ఇది రేటు పెరిగిందంటే మనీ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, ప్లస్ లేదంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం అయితే ఉందండి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గమనించాలి. హోల్డింగ్ లో పెట్టుకున్నాము మేము చాలా నష్టమైన లక్షలు పెట్టాము అని లక్షలు పెట్టినొచ్చు, అది మనం ఏంటంటే అవగాహన రహితం. క్రిప్టో పైన ఇప్పుడు మార్కెట్ ఉందండి, మనము కూరగాయల మార్కెట్, ఒక టమోటా ఉంది, టమోటాల్లో 10 మంది ఉన్నారు, 10 మంది సెల్ చేసే వాళ్ళే ఎక్కువ వచ్చారు, ఓన్లీ అంటే మనం కొనుగోలు చేసేవాళ్ళు. ఇక్కడ అంటే అక్కడ ఏం జరుగుతుంది, అంతా అయిపోయినాయి. ఒక వ్యక్తి మాత్రం మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాడు, ఈ రోజు ₹10 ఉండే టమోటాను నేను ₹50 చేశాడు. ఏమంటే తెచ్చుకోకండి, నిన్న ₹10 అంటే రేపు తెచ్చుకోండి, వారానికి కూడా రాదు. అంటే మనం కూర వండుకోకుండా ఉంటామా, ఖచ్చితంగా ₹50 గడి దగ్గర కొనుక్కొని వండేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైతే హోల్డింగ్ పెట్టుకున్నారో వారికి కొంచెం భవిష్యత్తు అయితే ఓపిక ఉండాలి. ఓపిక లేదు, నాకు అవసరం ఉందంటే అమ్మేసుకోవచ్చు, దానికి సంబంధమే లేదు సిస్టానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ శ్యామ్ సార్ చెప్పినట్టు సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేయడము, ప్లస్ మన యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకుని పెంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్. మీ పాయింట్లలో కొన్ని పాయింట్లు చాలా వాల్యుయబుల్ పాయింట్ ఉంటాయి, అన్ని బాగా మాట్లాడారు. చాలా పాయింట్లు కొన్ని వాల్యుయబుల్ పాయింట్లు కూడా నేను నోట్ చేశాను. ఇట్స్ ట్రూ సార్. ఎందుకంటే మనము వ్యాలెట్ లో
పెట్టుకోవాలి, దెన్ మనం వర్కింగ్ కూడా చేయాలి. సో మొన్నటి మీటింగ్ లో మనకు వర్కింగ్ లో మనం ఎవరు ఫోకస్ చేయట్లేదు, బట్ ఈవెన్ ఆల్ ఓవరాల్. ఎందుకంటే మనం వర్కింగ్ లో ఫోకస్ పెట్టినట్టయితే ఈ రకంగా కమ్యూనిటీ ఉండదు. ఎందుకంటే మనము ఎన్నోసార్లు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది సార్, మీ టీంని కంటిన్యూ చేసుకుంటూ, అంటే వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళతో కంటిన్యూ ఉంటూ మనం ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఏ విధంగా ఆపర్చునిటీ ఇవ్వాలి, ఇక్కడ ఏ విధంగా వాళ్ళకు మనీ జనరేట్ అవుతుంది అనేదే ఈ 1 month యొక్క జర్నీ అన్నమాట. సో చాలా బాగా మాట్లాడారు సార్ మీరు. మరి నేనైతే కొత్తగా చూస్తున్నాను. సో మీ సెషన్ కూడా మేము ఒక రోజు తీసుకోవాలనుకుంటాం. సో మీరు కూడా ఒక రోజు మాకు సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరే చెప్పాలి ఏ రోజు మీరు ఇస్తారు అనేది నేను మళ్ళీ కూడా నేను మీకు గుర్తు చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, మంచి మెసేజ్ చేశాను నేను, వాట్సాప్ లో మెసేజ్ చేసి నేనే. యా షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ సో మచ్. కంఫర్టబుల్. ఎస్ నేను అందుకే ఎవరినైనా సడన్లీ పిలువను, ఎందుకంటే వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ఉండాలి. ఎందుకంటే నైట్ టైం ఒకటి, సో దానివల్ల నేను అందుకే వాళ్ళని అడిగి నేను కంఫర్టబుల్ తీసుకోవడం జరుగుతుంది సార్. సో ఎనీవే మై డి పార్ట్నర్స్, సో ఈ రోజు కూడా మనం అందరము మరి శామ్ సార్ ద్వారా మళ్ళా లాస్ట్ ఫైనల్ లో మరి విజయ్ భాస్కర్ వస్తుంది, మన భాస్కర్ సార్ ద్వారా కూడా మనం మంచి భాస్కర్ సార్ ద్వారా కూడా మరి మంచి విషయాలు అయితే మనం తెలుసుకున్నాము. సో ఎనీవే టైం కూడా ఎక్కువైంది కనుక మై పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఇక్కడ నేను అవుతుంది. మళ్ళీ 9:40 ఎగ్జాక్ట్లీ రావడానికి ప్రయత్నించండి సార్. సో మీ గురించి మేము ఒక 10 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. సో ఈవెన్ మీరు చూసుకుంటారు, ఈ రోజు నేను బస్సులో ఉన్నాను, మీకు తెలుసు నేను ఎక్కడ ఉన్నా కూడా నేను టైం టు టైం దీన్ని మనకు ఆన్ చేయడం జరుగుతుంది. సో అక్కడనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇక రేపటి నుంచి మాత్రం నేను లేట్ చేయడం ఉండదు, స్టార్టింగ్ నుంచి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ 100%. అందరూ మరి మనస్ఫూర్తిగా జై పీయూష్ మేడం అని చెప్పేసి సో మరి లెఫ్ట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేడం, పీయూష్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్యామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీయూష్ మేడం, జై పీయూష్ మేడం. జై పీయూష్ మేడం.